నమస్తే. ప్రస్తుతం దేశంలో ఇటు రాజకీయ పార్టీలు ఇటు ఏ పార్టీ అయినా కావచ్చు, మజ్లిస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ పార్టీలైనా సరే సో కంప్లీట్గా ఒక రిలీజన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నా అండ్ ఏ విధంగా ఇటు గుడులు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, వీటన్నిటిపైన దాడులు అండ్ వీటన్నింటిని బిల్డ్ చేస్తూ సో ఈ విధంగా వాడుకుంటారు. ఈ విధంగా వాడుకోవడం తప్పు అని చెప్పడమే ఈరోజు దేశంలో పాపమైందా? ఇవన్నీ అంశాలపైన అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది, హిందూయిజం ఎటు తీసుకెళ్తుంది మనల్ని, ఇవన్నీ కూడా మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి జై భారత్ ఫౌండర్ రమణమూర్తి గారు ఉన్నారు. సో నమస్తే. నమస్తే. సో ఫస్ట్గా హిందూయిజం అంటే ఏంది, సనాతన ధర్మం ఏం చెబుతుంది? సనాతన ధర్మం అనేటువంటిది ప్రపంచంలో మనకు మామూలుగా మతాలు ఉంటాయి కదా, మిగతా క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఈ మతాలన్నిటికీ మన సనాతన ధర్మం చాలా భిన్నమైంది. నిజంగా ఇది మతం కాదు చెప్పలేము. ఎందుకంటే మతానికి సరిపడినటువంటి కొన్ని నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేవుడు ఉండాలి, ఒక పుస్తకం ఉండాలి, అందరూ అంగీకరించేటువంటి ఒక ప్రవక్త లేకపోతే ఒక సిస్టమ్ ఉండాలి. ఇవి లేవు హిందూ మతానికి. హిందూ మతంలో అందరూ అంగీకరించేటువంటి ఒక పుస్తకం కానీ, అందరూ అంగీకరించేటువంటి ఒకే ఒక దైవం కానీ, అందరూ అంగీకరించేటువంటి ఒక పద్ధతి కానీ మనకు లేవు. అంటే ప్రతిదానికి కూడా భిన్నమైనటువంటి అనేక శేకోపశేఖలుగా మనం విస్తరించాం. వేదము మనకు ప్రధానమే, అవైదిక సాంప్రదాయాలు ప్రధానమే. అవైదిక సాంప్రదాయాల మహోన్నతమైన సంగమం మనది. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి పద్ధతి. ప్రపంచంలోని ఈ నిర్వచనాలతో మనం ధర్మాన్ని మనం చెప్పలేము. అంటే ఎందుకు లేదు సార్? అంటే వేరే దానికి లెట్ మీ కంప్లీట్. ఇలా లేకపోవటం అనేది అదేమి లోపం కాదు, అది చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి, హిందూ మతంలో బహుళత్వం అనేది ప్రధానమైనటువంటి విషయంగా ఉంది కాబట్టి, మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. ప్లూరలిటీ అంటే బహుళత్వం, ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఈ రెండు హిందూ మతానికి ప్రాణప్రదమైన అంశాలు. ఈ ప్లూరలిటీ తీసేసి, అంటే అన్ని శాఖల్ని, అన్ని పద్ధతులు, వ్యవహారాలను తీసేసి అన్ని ఒకే విధంగా చేద్దామని ప్రయత్నం చేస్తే హిందూ మతం చనిపోతుంది. అంటే దాని ప్రాణ లక్షణం అది. ఇది మా అభిప్రాయం. ఎవరైనా హిందూ మతాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి అదే చెప్తారు. దానికి హిందూ మతం అన్నా, సనాతన ధర్మం అన్నా, పేరు ఒకటే హిందూ ధర్మం అన్నా, ఏదైనా ఒకటే విషయాన్ని మనం చెప్తున్నాం. సో హిందూ మతం ప్రపంచంలో లేని విధంగా ఏం చెప్తుంటే, ప్రపంచంలో ప్రతి మతం ఒక దేవుడు, ఆ దేవుడికి మనం విధేయులుగా ఉండడం, లేదా ఆయనకు భయపడుతూ ఉండడం, ఆయన స్వర్గాలు నరకాలు ఉండడం. హిందూ ధర్మం అక్కడ ఆగలేదు. హిందూ ధర్మం ఆ దైవం ఎక్కడున్నాడని అన్వేషించి, ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్, సర్వ జగత్తు సమస్తము ఈశ్వరమయమే అని అర్థం చేసుకుంది. తత్వమసి, అది నువ్వే. ఏదైతే అక్షరతత్వం ఉందో అది నువ్వే అని చెప్తుంది ప్రతి మనిషికి కూడా. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మవునై ఉన్నాను, అక్షరతత్వాన్ని. ప్రపంచంలో ఏ ధర్మం ఈ మాటలు చెప్పలేదు. హిందూ మతం మనిషిని దైవానికి విధేయంగా ఉండమని మాత్రమే కాదు, మనిషిని దైవత్వాన్ని అందుకుని దైవం కాగలగటం, దైవాన్ని సాక్షాత్కరించుకోవడానికి కూడా దారి చూపిస్తాం. ఇది హిందూ మతం యొక్క విశిష్టత. ఇది ముఖ్యమైన విషయం. అంటే ఎందుకు ఇతర మతాలలాగా ఇటు ఇతర మతాలకు సంబంధించి ఇటు బైబుల్ ఉంది, ఖురాన్ ఉంది, సో అట్లా మన హిందూ మతానికి ఎందుకు ఒకటే? అది ప్రతి ధర్మానికి, ప్రతి పద్ధతి కూడా అది ఫార్మేషన్లో, అది ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఉండేటువంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయి. ఇప్పుడు అబ్రహామిక్ రిలీజియన్స్ అని మనకు అన్ని చెప్పేది యూదు మతం ప్రధానంగా. యూదు మతం నుంచి ఒక కొమ్మలాగా క్రైస్తవ మతం, ఇంకో కొమ్మలాగా ఇస్లాం వచ్చినాయి. వీటన్నిటికీ మూలం ఒకటే. అంచేత ఒకటే టైప్ ఆఫ్ ఈ అబ్రహామిక్ రిలీజియన్స్కి ఉండేటువంటి ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉందో అది హిందూ మతానికి లేదు, అది అవసరం కూడా లేదు. హిందూ మతం ఆ విధంగా ఉన్నది కాదు. హిందూ మతానికి ఈ పరంపరానుగతంగా అనేక విషయాలు, వేదం ఉంది, వేదాన్ని ఎవరో ఒకళ్ళు రాయలేదు, ఒకళ్ళు రాయటం అనే ప్రసక్తి లేదు, సాక్షాత్కరించుకోవడం ఉంటుంది. వేదంలో రాయటం అనేది లేదు. తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు, ఇంకా ఎన్నెన్నో. వీటిలో ఒకదానికి ఒకటి సరిపడనివి, అంగీకరించినవి వైరుధ్యాలు. అలాగే అనేక జీవన విధానాలు. హిందూ మతం ధర్మం కాదు, ఒక జీవన విధానం అని కొంతమంది అంటారు. మేము దాన్ని కూడా అంగీకరించాం. హిందూ మతం ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ. అనేక జీవన విధానాలు ఉన్నాయి, అవన్నీ ఒకదానితో ఒకటి ఆదాన ప్రదానం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ బహుళత్వాన్ని మనం అంగీకరించలేకపోతే కనుక, నువ్వెందుకు ఆయన్ని పూజించలేదు, నువ్వెందుకు ఈ రకంగా అడ్డం బొట్లు పెట్టుకోలేదు, నువ్వెందుకు రాముడిని ఒప్పుకోవట్లేదు అని ఇలా క్వశ్చన్లు వేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే హిందూ మతంలో ఏది ఒక సెంట్రల్ ప్రిన్సిపల్ కాదు. రాముడిని పూజించే వాళ్ళు హిందూ మతంలో అత్యంత ప్రధానం. కానీ రాముడిని పూజించడం మాత్రమే షరతు అంటే చాలా మంది అవుట్ అయిపోతారు. అలాగే పూజించడం తప్పనిసరి అంటే చాలా మంది అవుట్ అయిపోతారు. ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలంటే చాలా మంది అవుట్ అయిపోతారు. అనేక శాఖలకి అసలు విగ్రహారాధన లేని శాఖలు, పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన శాఖలు, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అంచేత హిందూ మతం విశిష్టత ఇది. ప్రపంచంలో ఇంత గొప్ప విశిష్టత ఉందని కాపాడుకోవాలని మా ఉద్దేశం. దానివల్ల మనం డెమోక్రటిక్ ఉన్నాం, దానివల్ల ఎవరి మీద దాడికి పోలేదు, దానివల్ల మనం ద్వేషానికి పోలేదు. మరి ఒక పుస్తకం లేదు, ఒక ప్రాఫిట్ లేడు, ఒక పద్ధతి లేదంటే దీనికి మతాన్ని ఎలాగ మనం నిర్వచిస్తామంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. హిందూ మతంలో ఏ శాఖ కూడా ద్వేషం అనేది నేర్పలేదు. ప్రపంచంలో ద్వేషానికి వ్యతిరేకంగా ఇంత స్పష్టంగా మాట్లాడిన మరొక మతం లేదు. మనం కొన్ని లక్షణాలు కనుక గుర్తిస్తే, నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, కరుణ, అలాగే సమానత్వం, అలాగే ఇంకా అనేక లక్షణాలు, నిష్కామ కర్మ, ఇలాంటి అనేక లక్షణాలు హిందూ మతంలో మనం కనిపిస్తాయి. ఇవి దాదాపుగా హిందూ శాఖలన్నీ
వాటి పద్ధతులు ఇవే విషయాలు చెప్తూ ఉంటాయి. అంటే హిందూ మతం అనేది కొన్ని విలువల ఆధారిత కొంత జ్ఞానం ఆధారిత వ్యవస్థను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే హిందూ మతంలో శాఖలన్నీ కూడా ఇదే చెప్తున్నాయని అర్థం. అంటే ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాని మీద బాగా చర్చ కూడా నడుస్తుంది. భారతదేశం అంటే హిందూ దేశం ఎవరు చెప్తున్నారండి? చాలా మంది అంటే ఈ విధంగా బీజేపీ పార్టీ, ఎస్పెషల్లీ బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా సో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. అంటే బీజేపీ పార్టీ సంఘ పరివార్ యొక్క ఒక ఉపాంగం అని మనకు తెలుసు కదా. వాళ్ళు ఆ మాట చెప్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అనుసరిస్తే బాగుండేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ముస్లిమ్స్కి సభ్యత్వం ఏమి లేదు. హిందువులంతా ఆర్ఎస్ఎస్లో చేరాలి అంటే ముస్లింలు హిందువులు అంటే చేర్చుకోవచ్చు కదా. వాళ్ళ గురించి ప్రత్యేక శాఖ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆడవాళ్ళని కూడా చేర్చుకోలేదు. ఆడవాళ్ళకి వేరే శాఖ ఏర్పాటు చేశారు. అంచేత చెప్పడానికి అయితే వినడానికి బాగానే ఉంది. అంటే వాస్తవంగా హిందూ అనేటువంటిది జియోగ్రఫికల్ టర్మ్. అంటే సింధు నదిని బట్టే మనకు పేరు వచ్చింది. మొట్టమొదటి వాళ్ళందరినీ సింధు శబ్దం నుంచే హిందూ శబ్దం వచ్చింది. వాళ్ళు పర్షియన్స్ హిందూ అనేవారు వాళ్ళకి సాలేక. అందువల్ల క్రమంగా ఏంటంటే హిందూ అనే శబ్దం వచ్చింది. దట్ ఈజ్ ఓకే. కానీ ఆ విధంగా ఇప్పుడు అనుకోవట్లేదు మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు అంటే మిగతా వాళ్ళు కూడా అంగీకరించాలి. మీరు ఫలానా అంటే మీరు కూడా ఒప్పుకుంటేనే కరెక్ట్ అవుతుంది. కానీ మీరు హిందువే నేనంటే మీరు ఒప్పుకుంటే దానివల్ల మీరు ఫైనల్గా ఏంటంటే నేనేం చెప్తాను అది ఇంపార్టెంట్. అంచేత ఎవరేం చెప్తారో అది ముఖ్యం. ఇవాళ హిందువులు అంటే క్రైస్తవులు, ముస్లింలు మేము హిందువులు కాదని చెప్తారు. భారతీయులు అని చెప్తారు. అంటే ఆ శబ్దం ఆ విధంగా మారింది. అంచేత ఇప్పుడు ఓకే మీరు దాన్ని హిందూగా నిర్వచించదలుచుకుంటే ఇప్పుడు హిందూ రాష్ట్ర అనేటువంటి పదాన్ని ఖాయం చేసి దాన్ని జనాలకు పంపించడానికి వాళ్ళ మాట చెప్తున్నారు. మీ శాఖల్లో హిందువులుగా గుర్తించండి అందరినీ. మరి తీసుకోండి. ఎవరు రాలేదు, ఎవరిని తీసుకోలేదు. మంత్రివర్గంలోనే వాళ్ళకు ముస్లిం లేకుండా మంత్రివర్గం, కేంద్ర కేబినెట్ చాలా రోజు నుంచి నడుస్తూ ఉంది. మీరు ఈ మాటలను పేరుకు చెప్తున్నారు అందరూ హిందువులే అని. వాస్తవంగా ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళదే ప్రధానమైన ఆధిపత్యం ఉండాలనేది మొట్టమొదటి నుంచి గోల్వాల్కర్ గారు వీఆర్ అవర్ ది నేషన్ వి అండ్ ఆర్ అవర్ నేషన్హుడ్ అనేటువంటి పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో వారు స్పష్టంగా రాశారు ఏమనంటే హిందువులు కాని వాళ్ళందరికీ సమానమైన హక్కులు ఉండడానికి వీల్లేదు. 3వ తరగతి పౌరులుగా ఉండాలి. వాళ్ళందరినీ హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్లో యూదుల్ని పంపించిన విధంగా ఆ మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మంచిదేమని కూడా రాశాడు. ఇవన్నీ రాసినప్పుడు అందరూ హిందువులు అయితే కొంతమంది 3వ తరగతి పౌరులుగా ఉండాలి మీరెందుకు ఆలోచిస్తున్నారు? అందరూ హిందువులు అయితే కొంతమంది గ్యాస్ ఛాంబర్కి పంపించాలి మీరెందుకు ఆలోచించారు? ఈ ప్రశ్నలనే వస్తాయి కదా. అంటే మీరు అలా అనుకోవట్లేదు, పైకి అలా చెప్తున్నారు మీ అభిప్రాయాలు దాచుకోవడానికి. కరెక్ట్ కాదు. అంటే చెప్పకుండా ఉంటే బాగుంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న దేశంలో ఇప్పుడు ప్రస్తుత దేశంలో హిందూ పోలరైజేషన్ పెరిగిపోతుంది. అది దేశానికి ప్రమాదమా మంచిదా? హిందూ పోలరైజేషన్ అంటే మీరు కరెక్ట్గా నిర్వచించండి. అంటే హిందూ మతం లేదు, కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా హిందూగా ఉండాలి, హిందూగా బతకాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి, జీవించాలి. సనాతన ధర్మంలో గొప్ప విలువల ప్రకారం జీవిస్తే చాలా మంచిదండి నా ఉద్దేశం అయితే. మీరు అన్నది అది కాదేమో అనుకుంటున్నాను. అంటే హిందూ మతోన్మాదమే వెళ్తున్నారని మేము ఆందోళన ఏమో అనుకుంటున్నాను. హిందూ మతం వేరు, మతోన్మాదం వేరు. మతంలో ఉన్న విలువలకు వెళ్ళినంత వరకు చాలా మంచిదండి. మతోన్మాదమే పెడితే చాలా ప్రమాదం. అంటే హిందువులు మాత్రమే మతోన్మాదమే పడలేదు, ముస్లింలు వెళ్ళారు మొట్టమొదటి. అసలు ప్రపంచంలో మనకి రాజకీయాలు, మతం ఈ రెండు కలవకూడదు అని ఎవరైనా చెప్పాలంటే మొట్టమొదటి ఇండియన్స్ చెప్పాలి. ఎందుకంటే భారతీయుల నష్టపోయినంతగా ప్రపంచంలో ఎవరు నష్టపోలేదు దీనికి. మొట్టమొదట ఏం చేశారంటే ఇస్లాంని రాజకీయాలు కలిపేశారు. ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు 1946లో జరిగిన ఎన్నికల్లో 1946లో అంటే దేశ విభజనకి ఒక ఏడాది ముందు జరిగిన ఎన్నికల్లో ఖురాన్ని తీసుకెళ్లి ఖురాన్ మీద ఓటేయండి, ముస్లిం అయితే ముస్లిం లీగ్ని ఓటేవా, ముస్లిం కాదా, ముస్లింకి పుట్టలేదా, ఖురాన్కి ఓటేయి, ఖురాన్ మీద ఒట్టేసి చెప్పు ముస్లిం లీగ్కి వేస్తారంటే ముస్లిం అనేవాడు ఏం చేస్తాడు? దానికి లోన్ అవుతాడు కదా. ఆ ప్రభావానికి లోనయ్యి సమైక్యతను కోరుకున్నవాడు కూడా బుద్ధి లేకుండా ముస్లిం లీగ్ కొట్టేశాడు. ఫలితంగా పాకిస్తాన్ వచ్చింది. జరిగిన ప్రమాదం. దానివల్ల 20 లక్షల మంది చచ్చిపోయారు. దాని మీద కోట్ల మంది అటు నుంచి ఇటు వెళ్లాల్సి వచ్చింది. చాలా ఘోరమైనటువంటి, అందరూ ముస్లిమ్స్ వేశారని చెప్పడం లేదు. చాలా చోట్ల మెజారిటీ ముస్లిమ్స్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ఎవడో వేయలేదు. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రాంతంలో ఎవడో వేయలేదు. హిందుస్థాన్ ఉన్న ప్రాంతంలో వేశారు మన భారతదేశంలో. అయితే మొట్టమొదటి నష్టపోయాం. ఇవాళ భారతదేశం 2 ముక్కలైంది, ఆ తర్వాత 3 బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఇప్పుడు కూడా మనం దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ రాజకీయాలను మతంతో కలపాలంటే మళ్ళీ మనం ముక్కలవుతాం, ఇబ్బంది పడతాం. భారతదేశ ఐక్యత, సమైక్యత ఉండాలంటే ప్రతి ఒక్కరికి మనం సమానంగా ఒక రూమ్ ఉందనుకోండి, దాంట్లో ఒక 4 కలిసి ఉందాం అనుకున్నారు. 4కి కూడా పడుకోవడానికి, 4కి బాత్రూమ్ ఉపయోగించుకోవడానికి, 4కి కూడా ఫ్యాన్ వేసుకోవడానికి వాతావరణం ఉంటే బాగుంటుంది. కానీ నీకు పడుకోవడానికి లేదు, మేము ఇద్దరం పడుకుంటే మీ ఇద్దరు నుంచోండి అంటే వాళ్ళు ఎంతకాలం నిలబడతారు? కొంతకాలం తర్వాత కొట్లాడతారు. అంచేత సమానత్వం, సామరస్యం అనేటువంటి భావన ఉండాలని మన రాజ్యాంగంలో కూడా పెద్దలు అదే ఆలోచించారు. జాతీయ ఉద్యమాలు కూడా అదే వచ్చింది. ఇవాళ మనం వాటిని మర్చిపోయి ఇదంతా కొంతమందికే ఉండాలి, హిందూ అంటే హిందూ మతందే అని. అలాగే పాకిస్తాన్ ఎలా ఏర్పడింది, అనవసరంగా పార్టీషన్ టైంలో ఎంత నష్టపోయామో మర్చిపోయి నువ్వు హిందూ అయితే బీజేపీకి పోయి, ముస్లిం అయితే ముస్లిం లీగ్ లేకపోతే ఎంఐఎంకి పోయి అని మళ్ళీ మనం అదే రకమైనటువంటి ధోరణిలోకి వెళ్తున్నాం. మతాలు రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటాయి, లేదా రాజకీయాలు మతానికి ఎంత దూరంగా ఉంటాయి, అది కరెక్ట్ వాడే. రాజకీయాలు మతాన్ని వదిలిపెడితే మంచిది. రాజకీయ నాయకులు వాళ్ళ కుర్చీలు సంపాదించడం కోసం ప్రతిదాన్ని వాడేస్తారు, కులాన్ని, మతాన్ని, అన్నింటినీ కూడా. మతాన్ని చిత్తుగా వాడేశారు.
నష్టపోయిన సర్వనాశనం ఇంకెంతకాలం వాడతారు? ఉమ్. నమస్కారం వదిలిపెట్టండి. మీ కార్యక్రమం ఏముందో, మీ యొక్క మంచి మాటలు ఏమున్నాయో, మీ మంచి పనులు ఏం చేయదలుచుకున్నారు? ప్రజలందరికీ విద్య ఇస్తాం, ప్రజలందరికీ ఆధునికమైన ఆరోగ్య సౌకర్యాలు ఇస్తాం, ప్రజలందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు పెంచుతాం, నిర్మాణాన్ని మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పండి, ఓట్లు సంపాదించుకోండి. కానీ మతాన్ని వదిలిపెట్టండి. రాముడిని, కృష్ణుడిని, ఖురాన్ని, బైబిల్ని, గీతని, లేకపోతే ఆలయాల్ని, మసీదుల్ని దయవుంచి వదిలిపెట్టండి. అవి ధార్మిక సంస్థలు చూసుకోగలుగుతాయి. ఇప్పటికి నష్టపోయాం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాం. అంటే కంప్లీట్గా ఇటు మతాలకు సంబంధించి, మతాలు లేకపోతే ఈరోజు రాజకీయ పార్టీలు అంటే బతకలేని పరిస్థితి అంత దాకా తీసుకొచ్చి నన్ను చాలా మంది ప్రజలు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, మీరు ప్రాపర్గా ఒక క్వశ్చన్ అడిగితే మీ పైన దాడికి దిగారు అంటే ప్రజలు ఆ విధంగా అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే చాలా ప్రమాదం. అంటే ఇంకింత డీప్గా కూడా వెళ్ళే పరిస్థితి. సో ఈ విధంగా ఉంటే మళ్ళీ భారతదేశం ఎటువైపు పోతుంది? మతోన్మాదం వేరు, మతం వేరు. మళ్ళీ నేను మళ్ళీ ఇందాక నిర్వచించుకోవాలి. నా పైన దాడి చేస్తున్న వ్యక్తి అంటే మన వీక్షకులు కూడా అవసరమేమో, నేను ఆ చిత్రం చూపిస్తాను. ఆ రోజు ఇదే విషయమే చర్చ, మీరు ఇందాక అడిగినటువంటి మతము రాజకీయాలకు సంబంధించిన చర్చ గురించి నన్ను అక్కడికి పిలిచారండి. అక్కడికి పిలిచిన తర్వాత ఈ యొక్క మే నెలలో 2026లో ఈ బొమ్మ కంటే ముందు ఇంకొన్ని బొమ్మలు కూడా నేను చూపిస్తాను. మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం చాలా ప్రమాదము. రాముడిని ఈ విధంగా మోదీ గారితో కలిసి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? దైవం అంటే కొంచెం కూడా ఉండదా? భయం. అదేవిధంగా ఇది ఒక బీజేపీ నాయకురాలు ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి ఫోటో. అయోధ్యకి రాముడిని మోదీ తీసుకెళ్తున్నారు. మోదీ గారే రాముడిని నడిపించి తీసుకెళ్తున్నారు అయోధ్యకి. అంటే మనకి జగదోద్ధారకుడు, జగత్తుని సంరక్షించేవాడు, విశ్వ సంరక్షకుడు అని దైవాన్ని నమ్ముతాం. అటువంటి దైవానికి కంటే మోదీ పెద్ద అన్నట్టుగా ఇది మరీ ఘోరం. దీంట్లో మనం చూడలేం కూడా. మోదీ గారి భుజాల మీద ఒరిగిపోయినాడు రాముడు ఆలంబనగా. మోదీకి తాను ఆలంబన ఇవ్వడం లేదు, మోదీ గారే రాముడికి ఆలంబన అవుతున్నాడు. విశ్వానికి జగదాధారకుడు దేవుడే కదా. ఇదేమి దుర్మార్గం? అంటే మాకు రాజకీయాలు ఇంపార్టెంట్, దాని గురించి ఎక్కడికైనా తెగిస్తాం అనేదాకా వీళ్ళు వచ్చారు. రెండవది ఏమిటంటే రామ జన్మభూమి ఉద్యమం, రాముడి యొక్క దేవాలయాన్ని చివరికి ఆ ఉద్యమంలో ఆ ఆలయంలో ప్రతి ఒక్క అడుగు కూడా రాజకీయాలకు సంబంధించింది. రాజకీయాలను బట్టే వేసుకుంటూ వచ్చారు మొట్టమొదట ప్రారంభం నుంచి చివరి దాకా. అదేవిధంగా అయోధ్య ఆలయం ప్రారంభం, మొన్న నేను ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక బీజేపీ నాయకులు, ఏమిటండి అయోధ్య నిధుల గురించి మీరు అన్ని మాటలు చెప్తున్నారు, అసలు ఆలయం ఇంకా కంప్లీట్ కాలేదండి. మంచిదండి, ఐ యాక్సెప్ట్. ఎందుకు ప్రారంభించారు మరి నిర్మాణం పూర్తి కాకపోతే? 2024 జనవరిలో నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ఎందుకు ప్రారంభించారు? నలుగురు శంకరాచార్యులు వద్దు, నిర్మాణం పూర్తి కాలేదు, రాజకీయం చేయకండి అని చెప్పారు. అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నీళ్లు కారుతున్నాయి అయోధ్య రామాలయంలో, ఎందుకంటే నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి. పూర్తయితే కారు, పూర్తయిన తర్వాత చేయొచ్చు కదా. మాకు ఈ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకు ప్రారంభించారు నాకు తెలుసు. 2024లో 3 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడిగా ప్రారంభించారు. ఇంకా ఘోరం చెప్పు, ఇప్పుడు మనం తిరుపతికి కానీ భద్రాద్రికి కానీ ఎక్కడికైనా వెళ్తే మీరు మూల విరాట్ ఫోటో తీయగలుగుతారా? మీ కెమెరా తీసుకెళ్ళగలుగుతారా? లేదు, అలౌ చేయరు. మన సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళారు, బయట పెట్టమని చెప్తారు. అయోధ్యలో కూడా అదే చెప్తారు. మీరు అయోధ్యకి వెళ్ళండి, అయోధ్య మూల విరాట్ పక్కన మీరు ఫోటో తీయించుకోండి. ఇప్పుడు సాధ్యం కాదు, మూల విరాట్ పవిత్రతకు భంగం. ఆఖరికి మీ ఊర్లో గుడికి వెళ్ళండి, మరీ పెద్దగా హంగు ఆర్పాటం లేని చిన్న గుడిలో కూడా పూజారి గారు వద్దండి చెప్తాడు. ఇక ఆయన అటు ఇటు చూసినప్పుడు మీరు ఫోటో తీస్తే వేరే విషయం, కానీ అది అప్రూవ్డ్ అయితే కాదు. కానీ శ్రీరాముని యొక్క ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ దాన్ని లైవ్ టెలికాస్ట్ అట్లా చేస్తారు. అది కూడా మోదీ గారు కూర్చుని ప్రాణప్రతిష్ఠ చేయడానికి దేశం అంటే కోట్ల మంది చూడాలి, మోదీ గారు చెయ్యాలి. అది పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలనే ఉద్దేశం మీకు లేదా? భాగవత్ గారు దాంట్లోకి ఎలా వెళ్తారు? మీరు సాంస్కృతిక సంస్థ అని చెప్పారా, మత సంస్థ అని చెప్పారా? సాంస్కృతిక సంస్థకి దీనికి ఏం సంబంధం? అదే కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు మత సంస్థ కంటే మత పెద్దలు రావాలి, ఆచార్యులు రావాలి, ఆ మతానికి సంబంధించిన పెద్దలు రావాలి, ఆ ఉద్యమంలో నిర్మోహకాడ పెద్దలు ఉండాలి. దాంతో సంబంధం లేకుండా నికర్లు చొక్కాలు వేసుకుని దండా తిప్పేసేటువంటి మీరు, నల్ల టోపీ పెట్టుకుని మీరు, ఇవేవి హిందూ మతం లేవు. అక్కడికి వెళ్ళి కూర్చొని చేయటం అనేది ఏమి ధర్మం ఇది? అంటే ఏ ప్రొసీజర్ ప్రకారం ఈ పని చేశారు? ఎందుకంటే ఇది పబ్లిక్ మనసులో ముద్రపడాలి. అంటే ఆర్ఎస్ఎస్ మోదీ దీనికి బాధ్యులు అనేటువంటిది. ఆ అడ్వాంటేజ్ ఓట్ల రూపంలో మనకు 3 నెలల్లో వచ్చారు. మీ భక్తి ఓట్ల మీద ఉందా, రాముడి మీద ఉందా? ఇప్పుడు ఇదే సమస్య. నేను ఇందాక చూపించినటువంటి దీన్ని చూపించినప్పుడు, ఏది మీకు మొట్టమొదటి చూపించినటువంటి చిత్రం, ఇది శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం. భగవంతునికి లేకపోతే అక్షరతత్వానికి విశ్వరూపాన్ని ఎవరు చూడలేరండి. మన కళ్ళతో కానీ, మన మనసుతో కానీ, మన ఇంద్రియాలతో కానీ ఇది గోచరం కాని విషయం. అంటే మన సిద్ధాంతం అది. దాన్ని ఎక్కడికి కన్నులు చేరుకోలేవో, ఎక్కడికి మనసు చేరుకోలేదో, ఎక్కడికి మన చెవులు వినలేవో అని చెప్తారు. అటువంటి తత్వాన్ని గురించి విశ్వరూపం వేయటం అనేది అదొక భావన, అదొక ఆలోచన. అదొక చిత్రకారుడు, అది ఒక శిల్పకారుడు, వాళ్ళు రకరకాల పద్ధతులు చిత్రిస్తారు. అంటే దాన్ని యథాతథంగా తీసుకోలేము. కానీ అది ఐడియా ఏమిటంటే మొత్తం విశ్వము దైవతత్వమే అని చెప్పడం. ఇప్పుడు దాన్ని శ్రీకృష్ణుడు అర్థమయ్యే విధంగా భగవద్గీతలో అర్జునుడికి బోధించినప్పుడు ఆ తత్వాన్ని చూపించాడు అన్నారు.
ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, మధ్యలో విశ్వరూపం ఉన్నది. ఉమ్. ఈ విశ్వరూపంలో శ్రీకృష్ణుని తలస్థానంలో, తలస్థానం అంటే కోపం వచ్చింది, అవునవును. తలకి బదులు మోదీ తల ఉంచారు. అవు. ఇది ధర్మమేనా? ఏం బాధపడమా దానికి? ఏమి కష్టం అనిపించదా? మనోభావాలు దెబ్బతిని ఆయన వచ్చి కొట్టాడు. నేనంటాను కృష్ణుడి భక్తుడు అయితే ఆయన ఇలా చేయాలి. ఏదండి అది ఇలా ఇవ్వండి, నాకు ఇంత దుర్మార్గం చేస్తారు, ఎవడండి వీడి సంగతి నేను చెప్తాను, వీటి అడ్రస్ నేను తీసుకుంటాను, ఇలా చేస్తారా, ఈ పార్టీ వాళ్ళని అడుగుతాను, మీరు దీన్ని ఎట్లా అనుమతించారు అనే మాట రావాలి కదా. అవును రావు. పైపెచ్చు అది చూపించినందుకు వేరే వంక పెట్టినని కొట్టే ప్రయత్నం, తల అన్నామని కొట్టామంటే తలని కూడా చేయను ఏం తప్పు ఉంది దాంట్లో? మన భాష కూడా వక్రీకరించే భాష ఏం కూడా బా- తలకాయ. అది అట్లా కాదండి. ఉపనిషత్తులో అక్షరతత్వాన్ని బ్రహ్మం అన్నారు, ఆత్మ అన్నారు, పేర్లు వేస్తే తత్ అన్నారు, అది అని. తత్ త్వమసి, అది నువ్వే. అది అన్నామని కొడతావా? అదే అంటావా? మహావాక్యాలయ వేదం, అది నీకు తెలియదు కాబట్టి ఆ విధంగా చేసారు. ఇప్పుడు కొట్టాడు. కొట్టినవాడు మీరు చెప్పండి, కృష్ణుని భక్తుడా మోదీ భక్తుడా? మోదీ భక్తుడా కృష్ణుని భక్తుడా? మోదీ పేరుని చర్చలోకి రాకుండా ఈ బొమ్మలు నేను చూపిస్తున్నా కాబట్టి, ఇంకా అయోధ్య చరిత్ర మొత్తం నేను చెప్తున్నా కాబట్టి. అంతేకాదండి, అయోధ్యలో ధార్మికమైనటువంటి పద్ధతుల్లో, ధార్మికమైనటువంటి జీవనంలో, ధార్మికమైనటువంటి మఠాలు, సంస్థలు వేరు, వీళ్ళు నడిపిన రాజకీయ ఉద్యమం వేరు. ప్రజల దృష్టిలో ఏంటంటే వీళ్ళే ఓపెన్ చేశారు, వీళ్ళే, అది అబద్ధం. అది మోదీ హైతో ముమ్కిన్ హై అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. మోదీ హైతో ముమ్కిన్ హై అంటే కోర్టు ఆర్డర్ 2019లో సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఇది ముమ్కిన్ అయింది. సుప్రీంకోర్టు ఆర్డర్ మోదీ గారు ఇప్పిస్తే నేను కూడా ఒప్పుకుంటాను. చెప్పమనండి మోదీ గారిని, బీజేపీ పార్టీని, మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పించామని చెప్పమనండి, ఐ కీప్ వైట్. నాకు తెలియదు, నాకు అలా సాధ్యమేమో. సుప్రీంకోర్టు మంచి చెడ్డలు చూసి ఒక ఆర్డర్ ఇచ్చింది, దాంట్లో మోదీ ఒకవేళ, అంతేకాదండి, సుప్రీంకోర్టు 2 స్థలాలు ఇచ్చింది, మీకు తెలుసా విషయం? ఒకటి రామునికి, రెండోది మసీద్కి కూడా ఇచ్చింది, 5 ఎకరాలు ఇచ్చింది. 5 మసీదు. మసీదు కూడా వారి వల్లే ముమ్కిన్ అయిందని చెప్పమనండి. నా వల్ల మసీదు కూడా కనీసం అది కూడా బాగుండేది, కానీ మీరు అది చెప్పరు. రేపొద్దున్న వాళ్ళు కట్టడం మొదలు పెట్టినప్పుడు మీ ప్రభుత్వం మారిపోతే మా హయాంలో మందిరం వచ్చింది, వాళ్ళ హయాంలో మసీదు వచ్చింది కూడా చెప్పగలిగినటువంటి పద్ధతి. రెండుకి మూలం సుప్రీంకోర్టు. ఈయన కాదు, ఆయన కాదు, ఎవడు కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ రాకపోతే నువ్వు కట్టగలుగుతావు? చేయలేవు కదా. మళ్ళీ కొంతకాలం ప్రయత్నం చేయాలి కదా. మరి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? నిర్మోహి అఖాడా వాళ్ళు. మొట్టమొదటి నుంచి ఈ వివాదంలో మొట్టమొదటి నుంచి ఉన్నది నిర్మోహి అఖాడా అనే సంస్థ, మీకు తెలుసా విషయం? ఈ నిర్మోహి అఖాడా అనేటువంటి సంస్థ రామజన్మభూమి వాజ్యాల్లో ఎప్పటి నుంచో ప్రధానమైన పార్టీ. ఆ వివాదంలో జడ్జిమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదటి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 2010లో. హైకోర్టు జడ్జిమెంట్లో ఆ స్థలాన్ని 3 భాగాలకు విభజించి ఒక భాగాన్ని నిర్మోహి అఖాడాకి, మరో భాగాన్ని రామలల్ల అంటే రాముని విగ్రహానికి, మూడో భాగాన్ని మసీద్కి, 3టిని అప్పగించారు. ఎందుకు? నిర్మోహి అఖాడా మెయిన్ పార్టీ కాబట్టి. రాముని విగ్రహం అంటే రాముని కూడా ఒక జ్యుడిషియల్ ఎంటిటీగా చూస్తారు, అదొక పద్ధతి. అది ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వివాదాన్ని తీసేసి వాళ్ళు మొత్తం భూమి రామునికి, అందులో కొంత రెండవ భూమి అందులో కదండి దూరంగా మసీదుకి ఇచ్చారు. రైట్. నేనే అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ మొత్తం రామునికి ఇవ్వడంలో నిర్మోహి ఎక్కడ పోయింది అంటే వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టులో, మీరు వేసిన పిటిషన్ టైం బార్డ్ అంటే టైంలో వేసుకోలేపారు. సాంకేతిక కారణాల వల్ల ఓటమి వేరు, న్యాయ కారణాల వల్ల ఓటమి వేరు. నీకు న్యాయమైన హక్కు లేదనే ఉద్దేశంతో కాదు, నువ్వు టైంకి వేసుకోలేకపోయావా, టైం గడిచిపోయింది కాబట్టి పక్కన పెడుతున్నావు అన్నారు. రైట్. టైం గడిచింది కాబట్టి పక్కన పెట్టారు, కానీ నిర్మోహి అఖాడాని పక్కన పెట్టలే. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయండి, దాంట్లో నిర్మోహి అఖాడాని కూడా ఉంచండి అని కోర్టు తీర్పు చెప్పింది. విహెచ్పి గురించి చెప్పలేదు అన్నమాట. విహెచ్పి పార్టీ కాదు, సంఘ పరివార్ పార్టీ కాదు, భాగవత్ గారు RSS పార్టీ కాదు, మోదీ గారు ఎలాగూ కాదు. క్లెయిమ్ అంతా వీళ్ళది, కలెక్షన్ అంతా వీళ్ళది, రాజకీయమైన అడ్వాంటేజ్ వీళ్ళది, కానీ పనిచేస్తున్నది వేరే వాళ్ళు. ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మొట్టమొదటి నుంచి అయోధ్యలో రామ జన్మభూమిలో అయోధ్యాలయానికి 1981లో కోర్టు ద్వారా ప్రధాన పూజారిగా నియమితులైనటువంటి వారు బాబా లాల్ దాస్ గారు. వీరు ఆ రోజే చెప్పారు, ఎప్పుడైతే మీకు సీట్లు లేక, ఇది గాంధేయ సోషలిజం, మీరు ఇంకా చిన్నపిల్లలు, మీరు అప్పుడు పుట్టలేదు అనుకుంటాను. నేను పుట్టారండి? లేదు. 81లో లేదు. 84లో ఇందిరాగాంధీ చనిపోయారు. చనిపోయినప్పుడు దేశం అంతా ఒక ఉద్విగ్న పరిస్థితి, బాధ. మన దేశం ఉంటుందా అని, నేను స్కూల్లో చదువుతున్నాను, దేశం ఉంటుందని కంగారు పడ్డా, ఏమైనా అవుతుందేమో, ఎవరైనా దాడి చేస్తారేమో అంటే అలా ఉండేది మా భయం. ఈ సోషల్ మీడియాలో, టీవీలు కూడా లేకుండా ఇప్పుడు ప్రజలంతా కూడా ఒక ఎమోషన్, ఉద్వేగానికి లోనే మొత్తం అంతా కూడా రాజీవ్ గాంధీ గారికి ఓటేశారు. అది రాజీవ్ గాంధీ గొప్పతనం కాదు, ఇందిరాగాంధీ పట్ల దేశం ఏమైనా అవుతుందేమో భయంతోనే ఉద్వేగం. ఇప్పుడు ఆ క్రమంలో బీజేపీ 2 సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లలో ఒక సీటు ఎన్టీ రామారావు గారి మీద సానుభూతి వల్ల వచ్చింది. ఎన్టీ రామారావు ప్రభుత్వం దింపడం, మళ్ళీ ఎక్కించడం, ఆ సానుభూతిలో వేసిన ఓట్లు. అంటే ఒక సీటు మాత్రం మన శక్తి వల్ల వచ్చింది, నాకు కూడా అర్థమైంది. ఏమిటి గాంధీ సోషలిజం పట్టుకుంటే ఇంత దారుణమైన ఓటమా, అయితే మనం దీన్ని మార్చాలి అని మొదలుపెట్టి వాళ్ళు దాన్ని మార్చి దాని బదులుగా అయోధ్య మొదలుపెట్టారు. అయోధ్య పేరు మీద రథయాత్ర ప్రారంభించారు. ఇన్ కేసు ఇది జరగలేదు అనుకుందాం, ఇందిరాగాంధీ గారు చనిపోలేదు,
లేకపోతే ప్రజల్లో సానుభూతి రాలేదు. మరి గాంధీ సోషలిజం అనే పేరు మీద మీరు పోటీ చేసినప్పుడు మీకు 100-150 సీట్లు వచ్చి ఉంటాయి. మీరు అసలు రాముడు పేరు ఎత్తేవారు కదా. నేను మీకు బుద్ధి శక్తి, మీకు నిజంగా దానిపైన చిత్తశుద్ధి ఉంటే మీరు మొదట ఎందుకు గాంధీ సోషలిజం ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పలేదు? అంటే ఇది ఎన్నికల్లో పరాజయం వల్ల ఇష్యూ మార్చుకోవడానికి వచ్చినటువంటి విధానం కాదా? వారు చెప్తున్నారు, అయోధ్య ప్రధాన పూజారి బాబా లాల్దాస్ గారు, విహెచ్పి వాళ్ళు ఎప్పుడు, ఆయన పూజారండి, పూజారి చెప్పిన మాటలు నమ్మాలి. వీళ్ళు ఎప్పుడు గుడికి రాలేదు, వీళ్ళు ఎప్పుడు దండం పెట్టలేదు, వీళ్ళు భక్తులే కాదని చెప్పారు. విహెచ్పి వాళ్ళు సంఘ పరివార వాళ్ళు ఎప్పుడు రాలేదా అని. వచ్చిన వాళ్ళు వేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఉద్యమాలు చేస్తున్నారు, రాజకీయానికి వాడుతున్నారు. వారు చెప్పారు డబ్బులు వసూలు చేస్తున్నారు, రాజకీయానికి వాడుతున్నారు, మీరు చేయకండి. అద్వానీ గారు రథయాత్ర చేయకండి, వద్దు ఇదంతా. ఆయన రథయాత్ర తిరిగిన మేరంతా ద్వేషమే, అన్ని చోట్ల మత కల్లోలాలే, ఇది వద్దు అని చెప్పాడు ఆయన. ఎవరైనా ఆధ్యాత్మికవేత్త అదే మాట చెప్తాడు. ఆయనని ఆయన ఎన్ని విషయాలు చెప్పాడంటే, ఇప్పుడు మనం అయోధ్య కుంభకోణం మాట్లాడుతున్నాం. ఆ రోజే ఆయన ఇప్పుడు 1989-90లో జర్మనీ నుంచి 2 కోట్లు వచ్చాయని చెప్పాడు. 2 కోట్లు ఇవాళ ఎంత అవుతుంది చెప్పండి? 89-90 ఇవాళ ఎంత అవుతుందండి? చాలా ఎక్కువ, చాలా. 89-90లో 2 కోట్లు బంగారం ఇటుకలు, వెండి ఇటుకలు, ఆయన చెప్పిన లెక్కలు. అదే ఇప్పుడు కాదు, ఈ 40 ఏళ్ల క్రితం. మా పేరెంట్స్ కూడా చెప్తున్నారు, బంగారు ఊరూరు నుంచి పంపించి బంగారు ఇటుకలు, వెండి ఇటుకలు. తర్వాత టాటా గారు డబ్బు ఇచ్చారు, దాల్మియా గారు డబ్బు ఇచ్చారు, బిర్లా గారు డబ్బు, ఇవన్నీ చెప్పాడు. పైగా ఏం చెప్పాడంటే అకౌంట్లు చెక్ చేయండి చెప్పాడు. అకౌంట్ల నుంచి డబ్బు తీసి రాజకీయాలకు వాడుతున్నారు బీజేపీకి అని కూడా స్పష్టంగా చెప్పాడు. మీరు నెట్లోకి వెళ్తే మీకు ఇంటర్వ్యూలు దొరుకుతాయి. ఈ మనిషిని 91లో కళ్యాణ్ సింగ్ గారు తీసిపారు. ఎందుకు తీసేశారు? ఎందుకు అసలు జుడిషియల్గా మీకు కోర్టు నియమించిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు ఎలా తీస్తారని నేను కోర్టుకు పోయినాడు. ఆ వ్యాజ్యం సెటిల్ అయ్యవలసింది, కానీ ఈ లోపు ఆయన చనిపోయాడు. పాపం ఎలా చనిపోయాడు? 92లో బబరీ మసీద్ కూల్చారు. కూల్చిన 3-4 నెలలు కిరాతకంగా అయింది, బుల్లెట్లు పేల్చి హత్య చేశారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎవరో ఆస్తి తగాదాలు చేశారని వచ్చింది. నేను వాళ్ళే చేస్తారని అనుకుంది ఒక నిమిషం. కానీ ఈయన ప్రతి నిమిషం చెప్పాడు, అయోధ్య ప్రాంతంలో 50 నుంచి 60 మందిని చంపేశారు పూజారుల్ని. చిన్నం కాదు. ఈ మాటలు చెప్పిన వాళ్ళు ప్రతిపక్షాలు కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు కాదు, అర్బన్ నక్సలైట్లు కాదు. ఇది నాట్ అన్ అర్బన్ నక్సలైట్, ఐఎస్ఐ కాదు, సిఐఏ కాదు, ఎవడు కాదు. చెప్పిన వారు అంటే ఆలయ ప్రధాన పూజారిగా ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే, ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది పూజారులను చంపారు. 8,500 ఆలయాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ప్రతి వారం వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆలయాలను కబ్జాలో పెట్టుకుంటారు, మఠాలను కబ్జాలో పెట్టుకుంటారు, వీళ్ళకి అడ్డొస్తే చంపేస్తారు. ఎవరెవరు చంపారు అంటే కొన్ని పేర్లు చెప్పాడు. మిగతా అంటే నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్నాయి, పట్టుకుని తిరగలేదు కదా, 60 పేర్లు నా నోట్లో ఉండవు కదా అని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చెప్తాడు. అవన్నీ ఉన్నాయండి ఇంటర్వ్యూస్లో, ఆయన ఇచ్చిన వాటిలో. ఆ వీడియో పరంగా ఉన్నాయి, ప్రింట్లో కూడా ఉన్నాయి. ఈ మనిషిని ఏం చేశారంటే బుల్లెట్ అంతకుముందు ఈయన కళ్యాణ్ సింగ్ గారికి ఏం చెప్పాడంటే, నేను అంతమందిని చంపారు, నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం, నన్ను కూడా చంపేస్తారు, దయవుంచి నాకు రక్షణ కల్పించండి అన్నాడు. రక్షణ కల్పించి ఉండవచ్చు కదండి మీరు. ఇప్పుడు మీరు కారణం కాదు, మరి రక్షణ ఎందుకు కల్పించలేదు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు వెళ్ళి మోహన్ రంగానే ఎవరిని చంపారని ఎవరు అంటారు. మోహన్ రంగా గారు, అది మీకు తెలుసలేదు, నాకు రక్షణ కల్పించడానికి ఒక శాసనసభ్యుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన అనుచరులతో కూర్చుని. అక్కడికి వెళ్ళి చంపేశారు. మీరు రక్షణ కల్పిస్తే బతికేవాడిగా. నేను చంపలేదు అని రామారావు గారు ఎవరు చెప్పారు అనుకోండి, ప్రజలు నమ్మట్లేదు. ప్రజలు ఏంటంటే మీకేమి చేయలేకపోతే మీరు ఎందుకు రక్షణ కల్పించలేదు అంటున్నారు, ఓడించారు. అందుకే ప్రజలు ఇవాళకి కూడా నమ్మట్లేదు. కాబట్టి అయోధ్య ప్రాంతంలో ఎవరిని అడిగినా దీనికి బాధ్యులు, వారి హత్యకి బాధ్యులు ఎవరు ఆస్తి కదా అంటారు. చాలామంది ఇదే అంటారు అని చాలామంది చెప్తున్నారు. ఈ ప్రధాన పూజారి చెప్పినటువంటి మాటలు మనం పక్కన పెట్టేద్దామా? అదేవిధంగా నేను నిర్మోహి అఖాడా చాలా ముఖ్యం అన్నాను. నిర్మోహి అఖాడా యొక్క ప్రధాన ప్రతినిధి సీతారాం దాస్ గారు, సంత్ సీతారాం దాస్ గారు. వీరు చాలా స్పష్టంగా 2017 అంటే వాళ్ళకి ఎంత అండి వెనక, ఆల్మోస్ట్ 2026 9-10 సంవత్సరాలు. వారు ఏం చెప్పారంటే 1,400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు ప్రధానంగా పోరాడుతున్నారో కోర్టులో బయట రామ మందిరం గురించి చాలా పట్టునటువంటి చాలా పెద్ద శాఖ రామానందీలు అంటారు వీళ్ళని. వీళ్ళు మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అనేక ఆలయాలకి ఈ యొక్క నిర్మోహి అఖాడా అధిపతి వాళ్ళ అండర్లో ఉన్నాయి. ఆ శాఖకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఆ శాఖ చెప్తేనే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఆయన 1,400 కోట్ల రూపాయలు తిన్నారని 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 10 ఏళ్ల క్రితం 1,400 కోట్ల రూపాయలు ఇవాళ ఎంత డబ్బు అవుతుంది? అంతకుముందు 2018-19లో చెప్పినటువంటి 2089-90లో చెప్పిన డబ్బులు అవి ఎంత అవుతాయి? అది కాకుండా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. బాబా లాల్దాస్ గారు చెప్పినప్పుడు ఈయన అయోధ్య ప్రాంతానికి ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి విబి గుప్తా గారు మీరు ఈ డబ్బులు బ్యాంకు అకౌంట్లో చెక్ చేయండి అని చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్లు చేస్తే బయటకు వస్తుందని. మీ యొక్క అకౌంట్ల యొక్క వివరాలు, మీ పద్ధతులు సక్రమంగా అకౌంట్లు చేయడం లేదు అని విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. ఇది మళ్ళీ ఏమిటి? డబ్బులే. ఇప్పుడు కూడా డబ్బులే కదా. ఈ డబ్బులు అకౌంట్ల గురించి నోటీస్ ఇస్తే
ఈయనకి బెదిరింపులు వచ్చినాయి. ఏ విధంగా అయితే నాకు రోజు నా ఫోన్కి చంపేస్తామని వస్తున్నాయో, బయట యూట్యూబ్లో కూడా కొట్టాల్సింది కదా, చంపాల్సింది తలకాయ తీయాల్సింది అని చెప్తున్నారు కదా. అవును. మీరు ఇంటికి వెళ్ళి చెప్పారు చంపేస్తాం నేను. సత్యం చెప్పినట్టు అదే వస్తుంది. చివరికి ఆయన సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు ఆయన ఎవరు చనిపోకుండానే తర్వాత చనిపోయినట్టున్నారు ఇప్పుడు. అలాగే మరొక చాలా మంది గౌరవనీయ వ్యక్తుల పేర్లు చెప్తానండి నేను. అలాగే బాబా జ్ఞానదాస్ గారు అని అంటారండి, హనుమాన్ గడికి సంబంధించినటువంటి మహంత్, చాలా ప్రతిష్ట. అంతేకాదు అఖిల భారత అఖాడా పరిషత్కి అధ్యక్షుడిగా పనిచేసిన స్థాయి మనిషి ఆయన. మొదటి నుంచి చెప్తున్నాడు, అంటే అయోధ్యలో హిందువులు ముస్లింలు కలిసి మాట్లాడుకుని చేసుకునే పని మాకు. ఏ ముస్లిం ఇక్కడ అపోజ్ చేయడు మామ. ముస్లింలంతా హిందువులతో ప్రేమగా ఉంటారు, హిందువులంతా ముస్లింలతో ప్రేమగా ఉంటారు. చాలా ఆలయాలు అక్కడ ఉన్నవి ముస్లింలు నవాబులు కట్టించినవి. మనం కూలగొట్టే దుర్మార్గులైన ప్రభువుల గురించి మాట్లాడుతున్నాము, నిర్మించిన మంచి ప్రభువుల గురించి కూడా మాట్లాడాలి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అండ్ ముస్లిమ్స్ అంతా చెడ్డవాళ్ళు, హిందువులంతా మంచివాళ్ళు, హిందువులంతా చెడ్డవాళ్ళు, ముస్లిమ్స్ అంతా మంచివాళ్ళు అని ఇరుపక్షాల మతోన్మాదులు ప్రచారం చేస్తారు. వాడు కాఫీరు, వాడితో స్నేహం చేయకని చెప్తారు. మరి ఈ రకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఈయన చెప్పాడు ఆ ప్రాంతంలో నిలబడి, మీరు డబ్బులు అధికారం గురించి ఈ పనులు చేస్తూ ఉన్నారు, అవసరం లేదు, మేము సెటిల్ చేస్తామని చెప్పి. ఒక దశలో శంకరాచార్యులు ప్రయత్నం చేశారు సెటిల్ చేయడానికి. ఈ సెటిల్మెంట్లు కుదరదు, ఇద్దరి మధ్య సామరస్య పరిష్కారం అయితే మాకు రాజకీయమైనటువంటి అడ్వాంటేజ్ ఎట్లా వస్తుంది, మాకు రాజకీయ అడ్వాంటేజ్ ముఖ్యం కదా అని కొంతమంది అడ్డం వచ్చారు. ఎవరనేది మనం ఆలోచించుకోవచ్చు. చాలా వివరంగా డబ్బుల యొక్క దుర్వినియోగం గురించి వారు చెప్పారు. జ్ఞానదాస్ గారిని చెప్తాను, వీళ్ళెవరు కూడా మతానికి సంబంధించిన వాళ్ళు కాదండి, వీళ్ళెవరు మతానికి ప్రతినిధులు కాదు. అంటే తలకాయలు తీసుకెళ్ళి మన తలకాయ కోపం వస్తుంది, మరి తలలు మార్చి దైవాన్ని కూడా మీ ప్రయోజనాలకు వాడేసుకుని ఇప్పుడు బయటకు వెళ్ళి ఇదే హిందువులకు శత్రువులు ఏంటి, మోదీ గారి తల ఉంచి పూజలు చేయాలా ఇప్పుడు, ఏంటి గుళ్ళలో కూడా మార్చమంటారా? అంటే కొంతమంది వచ్చి సోనియా గాంధీ మార్చారు, అప్పుడు ఏం చేశాను, తప్పురా పోయి, మేము సోనియా గాంధీ మనుషులం కాదు, మేము అఖిలేష్ సింగ్ మనుషులం కాదు. సోనియా గాంధీ పేరు పెట్టినా, రాహుల్ గాంధీ పేరు పెట్టినా, తలకాయ మార్చినా, లేకపోతే చంద్రబాబు గారి పెట్టినా, మరెవరిది పేరు పెట్టినా తప్పే, ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, ఆ పని మానేసేమని చెప్తాం. మాకే మొహమాటం ఉంది దాంట్లో. మీరు అనుకుంటారు మాకేం లేవు, మీరు మోదీ భక్తులు, మేము ఎవరికి భక్తులం కాదు, మేము కొన్ని విలువలకు నిబద్ధులం, మేము దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు. ఇలాంటి విచిత్రమైనటువంటి వాదనలన్నీ చేసి నచ్చకపోతే కమ్యూనిస్ట్ అని, మావోయిస్ట్ అని, నేను సుమారుగా 70-80 పుస్తకాలు రాశాను. చాలా వివరంగా నేను ఒక విషయం చెప్తాను, రమణమూర్తి తనెవరో దాచుకునేంత పెరిగోడైతే కాదు. ఇవాళ నన్ను మీరంతా కొడతాను, తిడతాను, చంపుతానని నేను నా పాయింట్కి నిబద్ధమై ఉండి చంపండి అవసరమైతే అని చెప్తున్నాను కదా. నేను కమ్యూనిస్ట్ అయితే, నేను నక్సలైట్ అయితే చెప్పుకోవడానికి నాకేం పోయా, ఏం చేస్తావు, ఇప్పుడు చంపుతానంటున్నావు కదా, చంపడానికి మించింది ఏమైనా శిక్ష ఉంటుందా? నేను కాదురా బాబు, నేను మావోయిస్ట్ పార్టీని బహిరంగ లేఖ రాసి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు చరిత్రలో ఎవడు చేయలేదా పని. మావోయిస్ట్ పార్టీ దాడులు ఎదుర్కొన్న వ్యక్తిని, ఇంత క్లియర్ రికార్డు ఉంది నాకు. ఇంకా చెప్తాను, మావో గారు టిబెట్ను ఆక్రమించాడు. టిబెట్కు సంబంధించినటువంటి వందలాది బౌద్ధ భిక్షువుల్ని ఇక్కడ మా కార్యాలయాలకు తీసుకొచ్చి వందలాది మందిని, వారందరి చేత టిబెట్ స్వాతంత్రోద్యమం గురించి 2008లో భారీ ఊరేగింపులు పెట్టాం. ప్రతి ఒక్కరికి తెలుసు, జయభారత్, ఓన్లీ జయభారత్, ఓన్లీ నేనే ఉన్నాను ఉద్యమాలు, చూపిస్తాను మీకు ఫోటోల దగ్గర నుంచి అన్ని కూడా. 100 మంది బౌద్ధ భిక్షువులకి ఈ పక్కన ప్రతి ఇంట్లో ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళకి ఆవాసం కల్పించి వాళ్ళందరితో ఊరేగింపులు చేశాం. టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో మేము రిలేషన్. మావో గారి దుర్మార్గం చేసి దీన్ని ఆక్రమించాడని చెప్పినవాడు. నేను మావోని విమర్శించేవాడిని మావోయిస్ట్ అవుతానా, లేకపోతే టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాడు మావోయిస్ట్ అవుతాడు? నువ్వు లేవే అలాంటి పనుల్లో, నీకు లేదా అటువంటి క్లీన్ రికార్డు, నువ్వేం పిచ్చి మాటలు మాట్లాడతావు? ఇది ఈ రకంగా కనిపించిన వాడు అందరి మీద మీరు నచ్చలేదు అనుకోండి, మీరు హిందూ కాదు. మీరు డబ్బులు తింటామనంటే నువ్వు హిందూ కాదు. నువ్వు మోదీ గారు బొమ్మ పెడతావు, నువ్వు హిందూ కాదు. రాముడిని, నువ్వు హిందూ కాదు. ఇలాంటి పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు చాలా మంది బీజేపీ నాయకులు. ప్రధానంగా వాళ్ళు మేము రాముణ్ణి చూడలేము, కృష్ణుణ్ణి చూడలేము, కానీ విశ్వగురుని చూస్తున్నాం, యుగ పురుషుడు మోదీ అని చెప్పేసి చాలా సందర్భాలు. నేనేమంటానంటే మోదీ మతం కొత్త మతం పెట్టుకోండి, యుగ పురుషుడు మోదీ మతం పెట్టుకోండి, మోదీ పేరు మీ గుళ్ళు కట్టుకోండి, మాకు గొడవలేదు. మా దేవుళ్ళ జోడికి రాకుంటే ఖచ్చితంగా అదే యుగ పురుషుడు మోదీ అని ఎవరైనా అనుకుంటే, ధర్మరక్షకుడు మోదీ అనుకుంటే, మోదీ పేరు మీద శుభ్రంగా మీరు పూజలు చేసుకోండి, ఎవరు కాదంటారు దాన్ని? మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు సాయిబాబాని 10 మందికి 8 మంది హిందువులు పూజిస్తారు, ఆయన దైవస్వరూపుడు, ఆ లక్షణాలను అందుకున్నాడని. ఆయన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కాదు, ఆయన డబ్బులు సంపాదించుకుని లేకపోతే 10 కోట్ల రూపాయలు సోట్లు వేసి తిరిగినటువంటి వాడు కాదు. దాన్ని మీరు మెయింటైన్ చేసుకోండి మోదీ మతం అని, మోదీ మా దేవుడిని ప్రకటించుకోండి. మోదీ దేవుడు అయితే మాకు అభ్యంతరం లేదు కదా. మోదీ భక్తుని చేతిలో దెబ్బలు తిన్నాను నేను, కృష్ణుని శిరస్సు స్థానంలో మోదీ శిరస్సు ఎందుకు ఉంచారు నాయనట్టు కొట్టిండు, అంతే కదా. ఆయన పేరు ఉచ్చరించడం కూడా వేస్ట్. అందుకే నేను ఆ పేరు కూడా ప్రస్తావిస్తాను. యూట్యూబర్లు చాలా మంది ఇంటర్వ్యూలు చేసి నేను రెచ్చగొట్టాను కాబట్టి ఇది చాలా కామెడీగా ఉందండి. అంటే అలాంటి యూట్యూబర్ల ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా,
ఆ మేధావుల ముందు మీరు కొంచెం దయవుంచి మీ బూటుకాలో చెప్పు తీసి కొట్టాలని అడగండి. వాళ్ళు ఏమంటారు చూద్దాం అనుకుంటున్నాను నేను. అంటే కొట్టద్దు నన్ను ప్లీజ్, నన్ను కొట్టద్దు ప్లీజ్, నేను భయపడుతున్నాను అంటారా? ఏమన్నా అవును, కొట్టమని చెప్తాను. ఇంకా చాలా మంది తెలియని విషయం ఏంటి, కొట్టరా అని కొట్టించుకున్నాడని చెప్తున్నారు. అక్కడ ఫుటేజ్ మొత్తం రాలేదు, సగం కట్ చేసేసారు, ఇమీడియట్ కట్ చేసి. చాలా పెద్ద వైలెంట్ గొడవ అండి అది. అంటే ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన వస్తున్నప్పుడే పరోక్షంగా చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ ప్రిపేర్ వచ్చి ఆ పర్సన్ ప్రిపేర్ వచ్చిండు. ఆ విషయాలు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా బయట ఇంటర్వ్యూస్ లో, చంపుతామని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా చెప్తున్నాడు కదా. ఈ కృష్ణుడు తల కారణం కానే కాదు, ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు. ఇంకా అయిపోయింది. మీరు కావాలంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు చూడండి. మరి ఒక ఏంటి నేరగాడిని, నాకు రంగరాజన్ గారి మీద దాడిలో కూడా ఈ పెద్ద మనిషి ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు. నాకు నిజమో కాదు తెలియదు. నాకు ఆ టీంలో ఉంటే కనుక ఐ కెన్ అండర్స్టాండ్. ఈ రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి ఆయన ఎవడో రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డిను ఆ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ రకమైన దాడులు చేసే విధానం హిందూ మతం కాదు. మరి దాన్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చెప్పాలి. నేను ఆ గొడవ జరగక ముందు ఆయన 2 సార్లు చూశానండి, 2 times. అంతకు ముందు ఫస్ట్ టైం గోవుకు సంబంధించినటువంటి చర్చ, అది కూడా ఇదంతా కలిపి ఒక 2-3 weeks వ్యవహారం. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళు పిలిచినప్పుడు గోవుకు సంబంధించి వెళ్ళాను. నేను గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవుని నిషేధించాలని చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు ఇతను చర్చలో ఉన్నాడు. కానీ మేము చెప్పే ధోరణికి ఇతను చెప్పే ధోరణి తేడా ఉంటాడు. ఎవరినైనా చంపేస్తాం, నరికేస్తాం ఇట్లా చేసి చూపించి చెప్తున్నాడు. నరికేస్తాం ఎవడనా కానీ అంటున్నాడు. అంటే గోవత పేరు మీద ఎంత హింస జరిగింది, అకలకం చంపేశారు, ఉన్నాలో దళితులను పట్టుకు సాగొట్టారు, జడ్జర్లు అందరినీ సజీవదహనం చేశారు. ఇవన్నీ వివరాలు చెప్తున్నాను నేను. ఇలా చేయకండి, దయచేసి దండం పెడతాం, గోవు పేరు మీద ఎవరిని చంపకండి, మీరు నిషేధించండి. ఎవడో దాన్ని జోలికాడు. ఇప్పుడు నెమలను ఎవడని చంపుతాడా? లేడీని దుప్పిని ఎవరైనా చంపుతారా? రక్షిత జంతువుగా పుల్లిని ప్రకటించి పుల్లిని ఎవడని చంపుతాడా? ఒకప్పుడు చంపేవారు. లేడీని దుప్పిని జంకని తిన్నట్టుగా దేవుళ్ళని దేవతలు రాజులు తిన్నట్టుగా మనకు సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎవరు చంపరు, నువ్వు ఆవును ప్రకటించి ఎవరు చంపరు. నీకు అదే కోరిక అయితే నీదే ప్రభుత్వం. ఈవెన్ ముస్లిమ్స్ కూడా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ కి మేమంతా గోవధ హిందుస్థానీ గోరక్ష సమితిని ఏర్పాటు చేస్తాం. నేను అధ్యక్షుడిని. ఇనాయత్ అలీ బాక్రీ గారు దాని వర్కింగ్ ప్రెసిడెంట్, ఖైరుద్దీన్ సూఫీ గారు దాని ప్రధాన కార్యదర్శి. క్రెడిట్ వాళ్ళది, ఫౌండర్స్ వాళ్ళు, నేను కాదు. వాళ్ళు నన్ను ఉండమని చెప్తే నేను ఆ షరతులు వాళ్ళకి చెప్పి, నేను రాజకీయాలు ఉన్న వ్యక్తులు ఉంటే కుదరదని చెప్పి నేను కండిషన్ పెట్టి వెళ్ళాను. ఇది మొత్తం మా సంస్థలో ఉంటే ఎవడన్నా నేను యాక్సెప్ట్ చేసి పనిచేయను వాళ్ళతో. నా పద్ధతి నాది. మేము పనిచేస్తామని చెప్తున్నాం. వాళ్ళ ఆ విషయాలు అప్పుడు ఎవరినన్నా నరికేస్తాం. ఇలా 80 మంది పైగా చచ్చిపోయారు దేశంలో. అలాంటి పనులకు పాల్పడద్దని ఒక దశలో మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి పనులకి గోరక్షకుల పేరు మీద హింసాకాండ, కర్రలు పట్టుకోవడం, కత్తులు పట్టుకోవడం, ఇలా బొట్లు పెట్టుకోవడం, ఏది తుపాకులు కూడా పట్టుకోవడం, తాగి వెళ్ళడం, ఒక్కసారి 70-80 మంది లారీ మీద పడిపోవడం, ఆడు పారిపోతాడు. ఆ తర్వాత లారీని తగలబెట్టడం, అంటబెట్టడం, దాంట్లో ఉన్నాయండం లేవడం, ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇలాంటి వ్యవహారాలు అడ్డుకట్టబడాలని నేను కోరుకుంటానని చెప్పాను నేను. ఎవడన్నా కానీ చంపేస్తాం. మీ మోదీ గారు చెప్పారా, భాగవత్ గారు చెప్పారా? వద్దని భాగవత్ గారు కూడా ప్రకటించారు. చెప్తే ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కూడా మీకు వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఫుటేజ్ దొరికేస్తుందండి. బీఆర్కేలో ఉన్నాయి లైవ్లో. ఏమని చెప్పాడంటే, మోదీ మాకు టేకేదార్ కాదు, భాగవత్ టేకేదార్ కాదు, ఎవరినైనా చంపేస్తాం, ఇది అతను చెప్పాడు. ఆ చర్చ జరిగిన తర్వాత కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే విధానం, అది కూడా ఓపెన్ గా కెమెరా ముందు చంపేస్తాను, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. థ్రెటన్ చేస్తారు, బహిరంగంగా థ్రెటన్ చేస్తారు కదా. దాన్ని ప్రసారం చేయడానికి ఛానల్స్ లేవు. దాని ప్రసారం ఎవరినైనా చంపేస్తామని అందరి బెదిరింపులు ప్రసారం చేయడానికి ఉన్నాయి అంటే కనుక మనం మార్చుకోవాలి కదా. అందరూ హద్దు దాటుతున్నారు చాలా మంది. అయిపోయింది. రెండవసారి నేను ఇనాయత్ అల్ బాక్రీ గారు, విజయశంకర్ స్వామి గారు, మేము ముగ్గురం వెళ్ళాం హిందుస్థానీ గౌరక్ష సమితి తరఫున. అప్పుడు ఈ మనిషి ఆన్లైన్లో చర్చకు వచ్చాడు. అప్పుడు కూడా ఇట్లా అంటాడు. కానీ అప్పుడు నేను అయోధ్య కుంభకోణం గురించి లేకపోతే గోవధ గురించి వివరంగా చెప్పడం ఇతను స్పష్టంగా విన్నాడు. అతని మనసులో అప్పుడు గుడి కట్టుకున్నట్టుంది. చాలాసేపు అతను నేను మాట్లాడుతుంటే ఇలా బాబా లాల్ దాస్ గారు, జ్ఞాన్ దాస్ గారు అంటున్నాడు, కానీ దానికి ఆర్గ్యుమెంట్ చెప్పడం లేదు. మధ్య మధ్యలో ఈ బెదిరింపులను ఇవి మాట్లాడుతున్నాడు. నేను అంటే ఈ బెదిరింపులన్నిటి కూడా ప్రతిసారి కూడా దాన్ని ఏమంటారు, మురిగే కుక్క కరవదు అంటారు కదా, ఒక్కోసారి కరుస్తుందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ మరగడం ఎప్పటి నుంచో జరిగింది. అతను స్టూడియోకి నేను వచ్చినప్పుడు ఆ రోజు 5 గంటలకి, ఆ రోజు అంటే 2-3 రోజులే కదా అయింది, నేను ఎప్పుడో అనుకుంటున్నాను మొన్నగా. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు జస్ట్ ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను వచ్చి కూర్చున్నాను. 5 గంటల 2-3 నిమిషాలు అయి ఉంటుంది. ఈ మైక్ పెట్టుకోవడం అన్నీ ఉంటాయి కదా, ఆ పనులు చేస్తున్నాం. ఎవరో ఆ సిబ్బందిలో ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన బొట్టు పెట్టుకున్నాడు, వైట్ అండ్ వైట్, నాకు ఎవరో తెలియదు, నేను సిబ్బంది అనుకుంటున్నాను. ఆయన వచ్చి, అన్న 15 ఏళ్ల క్రితమే మేము రామజన్మభూమికి డబ్బులు ఇచ్చినామన్నా, రసీదు కూడా ఉంది, లూటీ అంటే బాధ అనిపిస్తుంది అన్న. అంటే నేను అది వింటున్నాను. ఇతను ఏం చెప్పాడో నాకు నా హడావిడిలో సరిగా వినలేదు. ఒక మాట విన్నాను, ఎవడైనా కానీ నరికేస్తాం. నేను చూస్తే నన్నే చూపిస్తాడు, ఎవడైనా కానీ నరికేస్తాం. ఇతను అన్నాడు, అలాగా అనకూడదన్న, ఇది టీవీ, ఇక్కడికి వచ్చి ఈ మాటలన్నీ ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు. లేదు హిందూ రాష్ట్రానికి ఎవడన్నా అడ్డొస్తే ఎవడన్నా నరికేస్తాం, వచ్చేవరకు అంతే అని చెప్పాడు.
ఇది చర్చకి కేవలం 4-5 నిమిషాల ముందు. యూ కెన్ గో అండ్ ఎంక్వైరీ. అక్కడ ఎవరు చెప్పారు ఈ మాటలు అనేది, అవి రికార్డు ఆఫ్ ది రికార్డు, అవి రికార్డులో రాలేదు కానీ అందరూ సాక్షులేదు. కరెక్ట్గా ఇది జరిగిన 4 నిమిషాలకి మాట్లాడుతున్నాను. నేను చూపించిన ఈ 3-4 విషయాలు నేను మీకు చెప్పాను. ఇట్లా ఉంది, ఇట్లా చేస్తున్నారు. హిందూ అనేటువంటి వాడు ఎవరైనా ఉంటే ఏమైనా కానీ ఈ ధోరణి, నేను గతంలో ఈ చర్చలో చాలాసార్లు ఇలాంటివి చెప్పానండి. చెప్పినప్పుడు చాలామంది పెద్దలు కూడా ఇదైతే తప్పేనండి అని అన్నారు, ఎవరైనా చేయకూడదని అన్నారు. అది పెద్ద మనుషుల పద్ధతి. ఇతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఆల్రెడీ నా మీద భౌతిక దాడి చేయాలి అనేటువంటి కక్ష మీద అతను వచ్చాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి యు ఆర్ రెస్పాన్సిబుల్. మోదీ గారు ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు, ఎవరో ఏర్పాటు చేయలేదు. ఐఎస్ఐ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళు కాదు. ఇప్పటికీ మోదీ దాని గురించి ఏం మాట్లాడలేదు. దాంట్లో కుంభకోణం గురించి వివరాలు వస్తున్నాయి, 200 కోట్లు ఇప్పుడు డినే చేయలేపారు. కానీ గతంలో నిర్మోహ్యాకాడ చేసినప్పుడు, గతంలో బాబా లాల్దాస్ గారు, గతంలో విబి గుప్తా అనేక మంది చెప్పారు. అసలు మీరు మొట్టమొదటి పునాది రాయి వేస్తున్నప్పుడే నిర్మోహ్యాకాడ వాళ్ళు వేయకూడదు, మీరు ప్రైమ్ మినిస్టర్ వేయకూడదు, మతాధికారులు వేయాలని చెప్పారు. దాన్ని ఓపెనింగ్ చేస్తున్నప్పుడు చేయకూడదు అని చెప్పారు. అక్కడ పెద్ద రాముడి విగ్రహం పెడతాను అన్నప్పుడు అక్కడ ఆలయ పూజారి చెప్పాడండి, దీన్ని రాజకీయాల గురించి వాడకూడదు రాముడిని అని. అందరూ ఇదే మాట చెప్తారు, మనం చెప్పిన మాట చెప్తారు. ధార్మికంగా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవరన్నా అది చెప్తారు. ఇప్పుడు ఈ మాటలు మనం చెప్పామనుకోండి, నీకు సమాధానం లేదు, నువ్వు పొరపాటు చేసావని ఒప్పుకోవాలి. ఓకే, సోనియా గాంధీ అంటావు, సోనియా గాంధీ చేస్తే కూడా తప్పేనా? నువ్వు సోనియా గాంధీ గారు, మోదీ గారు ఇద్దరు కూడా రాజకీయాలు వాడదని చెప్తాం. మరి కమ్యూనిస్టులు వాడితే వాళ్ళు కూడా తప్పే. నువ్వు ఎవరి పేరు చెప్తావు వాళ్ళ పేరు తప్పే. ఎవరో వచ్చి లేదండి ముస్లిమ్స్కి అలా చేశారు, అది కూడా తప్పే. ఇప్పుడు దాని నీ దగ్గర సమాధానం ఇప్పుడు ఏం చేస్తామండి? నువ్వు దొంగతనం చేస్తున్నావు, నేను మూట పట్టుకుని దొంగతనం అంటే వాడు ఏం చేస్తాడండి? రియాక్షన్ చూపిస్తారు. అదే చేశాడు. అంటే ఈ విధంగా జరిగి ఎన్ని గంటలు ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తానంటే, రమణమూర్తి గారితో పలానా ఆయన ముస్లిం ఉన్నాడు, ఇప్పుడు ముస్లిం ఉంటే ఏం చేయాలి? ముస్లింలని దూరంగా తరిమేయాలా? అంటే ముస్లిమ్స్తో ఎవరు స్నేహం చేయకూడదా? క్రిస్టియన్లతో స్నేహం? నా చుట్టూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, షెడ్యూల్ ట్రైబ్స్, బహుజనులు, బీసీలు అందరం కలిసికట్టుగా మేము 10 దశాబ్దాల నుంచి ఉంటున్నాము. మా సంస్థల్లో మేము ప్రేమగా ఉంటాము. మా సభకి మొన్న పెట్టినటువంటి సభలో హిందూ పెద్ద ఆచార్యులు వచ్చారు. హిందూ గౌరక్ష సమితి మేము ఏర్పాటు చేసినప్పుడు మా మఠాధిపతులు ఆచార్యులు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు. ముస్లిమ్స్ ఉన్నారంటే మరి మోదీ గారు వెళ్ళి నవాజ్ షరీఫ్ దగ్గర ఎవరి దగ్గర పొట్టమొట్టి వెళ్ళి వాళ్ళ ఇంటూ భోజనం చేసి వాళ్ళ అమ్మకి చేరబెట్టి వచ్చాడు. ముస్లిమ్స్తో ఉన్నావు నేను అంటలే కదా. నువ్వు ఇదేమి ఆర్గ్యుమెంట్? ఆ క్రిస్టియన్ వచ్చాడు సభ, కానీ క్రిస్టియన్ వస్తే ఏం సమస్య? మనిషి కదా, ఎవరైనా సరే వాళ్ళ దృష్టిలో కాదండి, వాళ్ళ దృష్టిలో మనుషులు కాదు. వాళ్ళ దృష్టిలో దాని అంటారు మరకలను, ఇంకేమో భాష ఉందండి. హిందువులు అర్థం చేసుకోవాలి, హిందువుల యొక్క చరిత్రలో ఈ విద్వేషం లేదు. ఈ విద్వేషంతో మాట్లాడే హిందూ నువ్వు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడుతున్నటువంటి భాష మన పుస్తకాల్లో కానీ వాటిలో ఎక్కడ ఉందా? ఎవరైనా మాట్లాడారా? ఇన్ని జరిగినా సరే, ఇన్ని రోజులైనా సరే, దాడి జరిగిన ఇన్ని రోజులైనా సరే, తన పైన ఎలాంటి చర్య కూడా తీసుకోకపోవడం, అండ్ అలాగే బీజేపీ బయటకు వెళ్ళి ఇంకా మాట్లాడడం అంటే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెంటనే సంఘటన జరిగిన వెంటనే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఐ విల్ గో అండ్ కంప్లైంట్ అని చెప్పాను. ఎందుకు కంప్లైంట్ చేశాను? అసలు నాకు ఆ పర్సన్ మీద కోపం కానీ లేదు, అసలు రావడం కూడా లేదు. ఇప్పుడు ఒక బచ్చగాడు అండి, వాడు బుర్ర పాడైపోయినటువంటి పర్వర్ట్లైనటువంటి బచ్చగాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వాడికి అంత ఎక్స్పీరియన్స్ కానీ, అంత జ్ఞానం కానీ, బుర్ర కానీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. వాడిని చూసి ద్వేషం ఏం చేయాలి? నేననేది ఏంటంటే, అతనొక్కడిని ద్వేషించాను. అతని యొక్క ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నటువంటి యూట్యూబర్స్ కూడా వాళ్ళే, కశ్యప్ రెడ్డిలే. ఎవరైతే ఆయన మీద రంగరాజన్ వాడు కశ్యప్ రెడ్డి, ఎవడైతే బాబా లాల్దాస్ని చంపేసాడు వాడు కశ్యప్ రెడ్డి. వీళ్ళంతా గాడిసే ఇష్టలు, ఈ గాడిసే మతం ఇదంతా. ఇప్పుడు ఎవరైతే మేము మీకు కింద కూర్చుని వాడిని ఇట్లా ఈ భాష మురికి భాషలో బూతులు మాట్లాడుతున్నారే, వాడిని ఇలా చేయాలి అలా చేయాలి, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వరస్ట్ లాంగ్వేజ్లో కామెంట్స్ రాస్తున్నాడు, వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ నాట్ హిందూయిజం అండి. ఈ బూతుల యొక్క మురికి భాష, ఈ విద్వేషం, కొట్టి చంపాలనేటువంటి భాష, నీకు తర్కం ఉంటే తర్కం చెప్పు, మాట్లాడతాం, దానికి విషయం ఉంది. అంటే మతాలకు సంబంధించిన డిబేట్లు, ఎస్పెషల్లీ ఇలాంటి డిబేట్స్లో ఈ విధంగా దాడులు కాదు, భౌతిక దాడులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓపెన్ థ్రెటన్స్, ఓపెన్ వార్నింగ్స్ కూడా చాలా డిబేట్స్లో చూసినాం. సో అందులో ఉదాహరణగా రీసెంట్గా మీ ఎగ్జాంపుల్. సో ఇలాంటి సందర్భంలో టీవీ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ రంగరాజన్ గారి ఎగ్జాంపుల్ కూడా అదేనండి. రంగరాజన్ గారిని చిలుకూరు బాలాజీ టెంపుల్కి వారి వల్ల ఎంత ప్రతిష్ట వచ్చింది. మేము పెద్ద వేదనాథం కార్యక్రమం ఏర్పాటు చేసాం, వారి గురించి వేద పఠనం చేయించాం. మేము హిందూ మతంలో రెగ్యులర్గా అపారమైన పని చేస్తున్నామండి. ఇప్పుడు అన్నమయ్య ఉద్యమానికి గురించి మీకు తెలుసా? అన్నమయ్య ఇల్లు కూల్చారని 11.5 లక్షల సంతకాలు చేయించాం. వీళ్ళెవరు చేయించలేదు. మేము హిందువులు అని చెప్పేవాళ్ళు. అన్నమయ్య గుడి కూలిపోతే పట్లే, అన్నమయ్య ఇల్లు కూలిపోయింది. అన్నమయ్య స్వయంగా పూజించిన మండపాలు. ఏమంటే షేక్స్పియర్కి ఆయన మహా అయితే 30-40 నాటకాలు రాశాడు, 32,000 కీర్తనలు రాశాడు అన్నమయ్య. తెలుగు భాష అనేది అన్నమయ్య లేకుండా లేదేమో. అంటే మన లాలిపాటలు మన సమస్తం అన్నమయ్య రాసినవే. అటువంటి అన్నమయ్య గురించి ఆయన నడిచినటువంటి ఇల్లు, ఆయన కూర్చున్నటువంటి ఎంత పరవశాన్ని వస్తుంది మనకి. దాన్ని అలా కూల్చేశారండి, ఆ మండపాన్ని కూల్చేశారండి. మేము 11.5 లక్షల సంతకాలు చేయించాం. ఆ టైంలో వీళ్ళ సంస్థలు మమ్మల్ని చాలా చోట్ల కొట్టారు, అది కూడా చెప్తాండి. మేము నిలబడ్డాం. ఇంత భారీ అవుతాయి
ఏది ఆ మొత్తం ఆ 11 లక్షల విజ్ఞాపనలు పుస్తకాల కింద కుట్టాం, ఆ. వాటిని రథంలో పెట్టాం. ఆ రథంతో రథయాత్ర చేసాం. విజయశంకర స్వామి గారు ఆ రథంతో హెచ్పి కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం కార్యకర్తలు వేల కిలోమీటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో రథాన్ని గ్రామాన తిప్పాం. ప్రతి పట్టణంలో కూడా దానికి అర్చనలు చేయించాం, ఏది గుళ్ళకి తీసుకెళ్లి వాటిని టీటీడీకి సమర్పించాం. రాజకీయ నాయకులు పట్టించుకోరుగా. మళ్ళీ 2వ దశ ఉద్యమం ప్రారంభిస్తున్నాం. వీళ్ళు ఎక్కడ లేరండి. చాలా చోట్ల గుళ్ళు నేను లిస్ట్ చెప్తాను. ఆఖరికి జ్యోతిష్ క్షేత్రంలో ఎక్కడ ఉన్నారండి వీళ్ళు? కాశీనాయన యొక్క ఆశ్రమం సమాధి, ఆయనకి వేల మంది ఫాలోయర్స్, ఆయనకి స్త్రీలు సైతం పూజారులండి. అక్కడ కుల భేదాలు లేవు. వీళ్ళకి నచ్చవేమనుకుంటాను ఇలాంటి పనులన్నీ కూడా. కుల భేదం లేకపోతే నచ్చదు వీళ్ళకి. కుల భేదం ఉండాలి. ఇప్పుడు ఆయన అన్నదానం చేయిస్తాడు, ఆయన ఆశ్రమాలంటే అన్నదానం జరుగుతుంది. ఆ మహానుభావుడు సమాధి మందిరం ఉన్నదాన్ని ఏమి నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మంత్రిత్వ శాఖ ఎవరైతే అనాపాలజెటిక్ సనాతనని చెప్పుకుంటాడో ఆయన బుల్డోజర్లు పంపించి కూల్పించాడు. దాని మీద మేము అడ్డుకోవడానికి విజయశంకర స్వామి గారును మా స్వాములు వెళ్ళారు, నారాయణమ్మ గారు వెళ్ళారు, అమృతానందగిరి గారు వెళ్ళారు, ఎందరో స్వాములు వెళ్ళారు. వెళ్ళి కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఆ జ్యోతిష్ క్షేత్రానికి వెళ్ళారు. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి మేము కడతామని చెప్పి ఎవరు రాలేదు. పైపెచ్చు మేము చేస్తుంటే మీరు చేయొద్దు అని చెప్పారు. మన ప్రభుత్వం ఉంది చేయొద్దు అన్నారు. అంటే బీజేపీ అధికారంలో ఎక్కడన్నా ఉంటే హిందువులు చచ్చినా పర్వాలేదు, ఆలయాలు కూలినా పర్వాలేదు. బీజేపీ అధికారంలో లేకపోతే ఇక్కడ మాత్రం హిందువులు కష్టం వచ్చిందని అల్లరి చేసి అధికారంలో రావాలి అంతే. మరి జ్యోతిష్ క్షేత్రం ఎందుకు రావట్లేదు మీరు? రండి చిన్నదాదేవనా, అక్కడ నాగాలమ్మ ఆలయం, ముత్యాలమ్మ, వారాహిమాత ఆలయం, చాలా ఆలయాలు చెప్తాను నేను. వీళ్ళు ఎవరు రారు. అక్కడ కానీ ఉన్నది బీజేపీ అతర ప్రభుత్వం అయితే వస్తారు. బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏమైనా పర్వాలేదు, హిందువులు చూడరు. ఇప్పుడు ఇన్ని పనులు చేసి హిందూ సమ్మేళనాలు పెట్టాం, మీరు వచ్చి చూడొచ్చు. ప్రతి నెల మా దగ్గర సనాతన కాహళ పేరు మీద హిందూ ప్రసంగాలు జరుగుతాయి. ఇవన్నీ మేము చేసిన రథయాత్రలు, మేము చేసిన పని సమస్తం మా యొక్క ఛానల్లో మీరు చూడొచ్చు. జై భారత్ మూవ్మెంట్ ఛానల్లో అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ చెక్. ఇప్పుడు అన్ని పాతవన్నీ కిందవన్నీ చెక్ చేసి రమణమూర్తి ఎక్కడ తప్పు చేయడం ఎదుగుతున్నాం కదా, గుండె పగిలిపోయి ఉంటుంది మేము చేసిన వర్క్ చూస్తే. అదేవిధంగా షిరిడి సాయికి సంబంధించి మా దగ్గర ఇప్పుడు 6 ప్రసంగాలు జరిగినాయి. సత్యసాయి ధర్మ వైభవం, ఈ మొత్తం హాలంతా నిండిపోతుంది. ఇంత వర్క్ చేస్తున్న వాళ్ళం మేము సడన్ గా మేము యాంటీ నేషనల్స్ అయిపోయారు. హిందూ కాదు. ఎందుకంటే మోదీ గారు తలంటే ఒప్పుకొని దండం పెట్టాలి. మోదీ గారిని శ్రీకృష్ణునిగా భావించి దండం పెట్టుకుంటే మేము బహుశా చాలా గొప్ప పేరు వచ్చి రమణమూర్తి గొప్ప ఆధ్యాత్మికత, హిందువులకి హిందూ అయ్యేవాళ్ళం. మోదీ తల ఉన్న విగ్రహానికి దండం పెడితే హిందువులకి హిందూ అవుతాం. మోదీ తల ఎందుకు ఉందంటే దెబ్బలను హత్యలు వస్తాయి. దాని మీద యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నారు. సిగ్నం లేదు వీళ్ళకి, సిగ్నం లేదండి. ఇది మతం మీద జరుగుతున్నటువంటి దాడి, ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. హిందువులు ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవడం మనం ఎప్పుడు కాపాడుకుంటామని అడుగుతుంది. అండ్ బీజేపీ పార్టీ స్వయంగా అధికారంలో వచ్చింది కూడా గత 12 ఏళ్ళకు ముందు చూసుకుంటే అప్పుడు ఎప్పుడు కూడా హిందూ కత్రిమేనియే, హిందూ ఎప్పుడు కూడా అప్పుడు ప్రమాదంలో లేదు. బీజేపీ వచ్చి 12-14 బీజేపీ తప్పు కాదండి. అసలు మతోన్మాద పార్టీలు ఇలాగే చేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ లో ఏర్పడే ముందు ఇస్లాం ప్రమాదంలో ఉంది, ఇస్లాం ఈజ్ ఇన్ డేంజర్ అని వాళ్ళు మొబిలైజ్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఇప్పుడు 3% 2.5% కూడా హిందువులు కానీ క్రైస్తవ 2.3 అంతా ఉన్నారు. 2.6 1.3 + 1.3 క్రైస్తవులు హిందువులు అంత దగ్గర. అయినా కూడా ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని ఆ రోజు గొడవ చేస్తూ ఉంటారు. ఉన్మాదం అది. ఇక్కడ బీజేపీ అదే ఉన్మాదం ఫాలో అంతే. మతోన్మాద ప్యాటర్న్ అంతా ఒకటే. ఫ్రెండ్షిప్స్ కూడా ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు సావర్కర్ జిన్నా స్నేహితులు, వీళ్ళిద్దరు 2 నేషన్ థియరీని సమర్థించారు. వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. గోవాల విషయంలో జిన్నాను సావర్కర్ ఒక దగ్గర ఉన్నారు. గోవులు చంపేమని చెప్పాడు. ఇప్పుడు నా పేరు మీద జరుగుతున్నటువంటి మిగతా ట్రోలింగ్ విషయం కూడా నేను ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను. ఇది రమణమూర్తి రాముడిని తిట్టాడు వస్తుంది, బాగా ప్రచారం కూడా జరుగుతుంది రాముడిని తిట్టాడు కాబట్టి. అంటే కొన్ని విషయాలు మావి 15-20 సంవత్సరాలు ఉన్నాయండి. మేము కులం మీద, అసమానతల మీద, అన్నిటి మీద పనిచేస్తాం. సామాజిక విప్లవం అన్న పేరైన సంస్థ ఉంది. నేను ఈ కులాంతర వివాహాల మీద దాడులు జరిగితే 44 సభలు పెట్టాం 2 తెలుగు రాష్ట్రాల్లో. జైహో పేరు మీద మేము జరిపే కార్యక్రమాలకి 14 రాష్ట్రాల నుంచి, కాశ్మీర్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మనుషులు వస్తారు. అక్కడ మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్థమైంది మీకు? ఇంత పని చేస్తున్నాం మేము. ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కొన్ని విషయాలు నేను హిందూ మతం అని చెప్పేసానంటే ఇది వీళ్ళు అనుకున్న రాముడి కేంద్రీకృతమైన, రాముడికి వ్యతిరేకం కాదు, రాముడి కేంద్రమైనటువంటి రామా సెంటర్డ్ హిందూయిజం కాదు. నేను ఉపనిషత్ సెంటర్డ్ హిందూయిజం మనిషిని ఫస్ట్ దే మస్ట్ అండర్స్టాండ్. ఆత్మజ్ఞానం సెంటర్డ్గా ఉండేటువంటి హిందూయిజం, ఉపనిషత్తు సెంటర్డ్గా ఉండే హిందూయిజం వైపు నేను ఉన్నాను. నేను భక్తుడిని ఎప్పుడు చెప్పలేదు. నేను హిందువునని చెప్తున్నాను. భక్తులు కాని వాళ్ళు హిందువులే. నేను అజ్ఞేయవాదిని. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. భక్తి కళా సమ్మేళనాలు పెట్టినప్పుడు చెప్పాను. జిగర్ స్వామి గారి దగ్గర మేము పెద్ద సభ పెట్టాం. ఆ సభలో జిగర్ స్వామి గారి కోరిక మీద దాంట్లో అన్ని మతాల సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు దగ్గర తీసుకొచ్చాం. అంతకుముందు ఇక్కడ హిందూ సమ్మేళనం పెట్టాం. 40 మంది పెద్ద పెద్ద పేరున్న సాధువులు, అచలం, అలేఖం, ఎన్నో సంప్రదాయాలు వీళ్ళ దగ్గర రాలేదు. అలాగే జిగర్ స్వామి పక్కన నారాయణమ్మ గారు, వాళ్ళు జిహెచ్ఎంసీలో స్పీకర్గా పనిచేస్తారు. కానీ ఆవిడ పెద్ద గురువు, అక్షరజ్ఞానం లేకపోయినా ఆవిడ మంత్రముగ్ధులే వింటాం ఆవిడ ప్రసంగాన్ని. ఆవిడని కూర్చోబెట్టాం. శైవం నుంచి కూర్చోబెట్టాం, షిరిడి సాయిబాబా నుంచి కూర్చోబెట్టాం.
అలాగే దున్నయిద్దాస్ గారి పీఠం నుంచి విశ్వాదాస్ గారిని కూర్చోబెట్టాం, వీరబ్రహ్మేంద్ర స్వామి మునిమనవాడిని కూర్చోబెట్టాం. వీళ్ళందరినీ ఆ సభకు నేను అధ్యక్షుడు. అది హైందవ భక్తి కళా సమ్మేళనం, దాని ఫ్లెక్సీ అంతా డిజైన్ చేసింది నేను. స్వామివారు ఏమన్నారంటే మీరు అధ్యక్షులుగా ఉండండి. స్వామి నేను భక్తుడిని కాదు, నేను గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టేవాడిని కాదు, నేను అద్వైతం అంటే ఇష్టపడేటువంటి వాడిని, అజ్ఞేయ సాంప్రదాయంలో ఉన్నవాడిని. మాకు తెలుసండి మీరు కొన్ని విలువలకు నిబద్ధమై ఉన్నారు, మీరే దానికి అధ్యక్షత వహించాలి అంటే భక్తి కళా సమ్మేళనం అధ్యక్షత వహించమని వారు చెప్పారు. వారి ఆదేశాన్ని స్వీకరించి నేను అధ్యక్షత వహించాను. ఇట్ హ్యాపెండ్, యూ కెన్ సీ. అక్కడ కూడా నేను మైక్ పట్టుకుని నేను భక్తుడు కాదని చెప్పాను. అంచేత నేనేమంటానంటే నేను రాముడి గురించి ప్రస్తావించి జయ సీతారాముని, నేను శ్రీరామనవమి ఉత్సవాలు కూడా గెస్ట్ కింద వెళ్ళాను. నేనేమంటానంటే అర్చకుల యొక్క ట్రైనింగ్ క్లాసెస్కి జిఆర్ స్వామి గారు పిలిస్తే నేను స్పీకర్గా వెళ్ళాను. ఆ స్పీకర్గా నేను వెళ్ళినప్పుడు నేను భక్తుడి కాదండి, గుడికి వెళ్ళను, అర్చకులకు నేను ప్రసంగాలు చేస్తే బాగుండదు కదా అని నేను చెప్పాను. లేదండి మీరు రండి, మీరు అనుకున్నదే చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని అని చెప్పే మాట. అంచేత నేను ఎప్పుడు మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని. నేను రాముడి గురించి నేను కాదండి, కబీర్ కానీ గాంధీ గారు కానీ ఇంకా చాలామంది రాముడు అంటే అక్షరతత్వము, రాముడు అంటే పరబ్రహ్మం అనే అర్థంలో మాట్లాడుతున్నాను. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటని సమర్థించడానికి కాదు, రామాయణంలో విమర్శించిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. రామాయణంలో ఇప్పుడు శంభుకవధ ఉంది, నేను చాలా సభల్లో మాట్లాడాను. నీవన్నీ వెతుకుతాము, బయటపెడతాము, బయటపెట్టు. ఇప్పుడు రాముడిని ఎవరు వ్యతిరేకించకూడదని హిందూ మతం లేదు. రామాయణంలో క్యారెక్టర్స్ కూడా రాముని ఇలా చేసేవేంటాయా అని అడుగుతారు. సీతాదేవి కూడా ప్రశ్నిస్తుంది. నేను సీతాదేవి తరఫున ప్రశ్నించాను ఆ రోజు, ఆవిడ అడుగుకి పంపించారండి. ఆ వీడియో ఎప్పటిదో జ్వాల అని మా మహిళా సంస్థ దాంట్లో పెట్టుకున్నటువంటి వీడియో. అది మేము మా ఛానల్లో పెట్టలేదు, వేరే చోట ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి దొరికినట్టుంది. దొరకడానికి ఉంది మా ఛానల్. నేను ఓపెన్గా చెప్తాను కదా, దాన్ని మాట్లాడాను. కానీ వాళ్ళు దాన్ని కట్ చేసిన విషయం చెప్తాను నేను మీకు. అది దాని గురించి మాట్లాడేటప్పుడు దమ్ముంటే మొత్తం వీడియో పెట్టి మాట్లాడమని చెప్తాను. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే ఆ వీడియోలో నెక్స్ట్ నేను ఖురాన్ని విమర్శించాను. ఖురాన్ని విమర్శిస్తే వీళ్ళకి సంతోషం పొంగిపోవాలిగా. నేను నా జీవితంలో ఖురాన్ని, ప్రాఫిట్ని విమర్శించినందుకు నా మొదటి కేసులో విజయ విహారం, మా ఆఫీస్ సీజ్ చేయడం అవన్నీ కూడా ప్రాఫిట్ మీ కేసుల మీద అయినాయి. జీసస్ని విమర్శించాను, మేరీని విమర్శించాను, నీకు తెలియదు. అప్పుడు పుట్టలేదు, 2000 సంవత్సరం చెప్తున్నాను నేను. తార్నాకలో మా ఆఫీస్ మొత్తం సీజ్ చేసి ఆఫీస్ బయట నుంచి అరెస్ట్ చేశారు. మొత్తం అన్ని చోట్ల మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదే వీడియోలో నేను ఖురాన్ని విమర్శించాను, ఖురాన్లో ఉన్నటువంటి ఆయతుల్ని, సూరాల్ని, ఆయతుల్ని విమర్శించాను. స్త్రీని మీరు ఆ విధంగా సేద్యభూమి అని ఎలా అంటారని అడిగాను. స్త్రీని మీరు తక్కువగా ఎలా మాట్లాడతారని అడిగాను. బైబిల్ని విమర్శించాను, బైబిల్లో పక్కటెంపుగా స్త్రీని ఎట్లా పోలుస్తారు అని అడిగాను. అదేవిధంగా బౌద్ధాన్ని విమర్శించాను. నాకేం తేడా లేదు. బౌద్ధాన్ని విమర్శించి ఆయన చాలా కాలం ఆడవాళ్ళకి దీక్ష ఇవ్వలేదు. తథాగతుడు ఆనందుడు అడిగితే వాళ్ళంతా పాపం నెత్తురు ఓడేలాగా చాలా దూరం నుంచి మన వెనకాల నడుస్తున్నారు. బాబు నాయన తథాగతుడు జ్ఞానం స్త్రీలకు లేదా అంటే అప్పుడు ఆయనకి ఒత్తిడి తట్టుకోలేక సరేనిచ్చి ఒక పొరపాటు మాట అన్నాడు. పొరపాటు నా అభిప్రాయం, నాకు అభిప్రాయాలు పెట్టుకుని హక్కు బుద్ధుండేనే అంటాను. ఏమన్నాడంటే ఆయన బౌద్ధం 1000 ఏళ్ళు ఉంటుంది కానీ ఇగో వీళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా 500 ఏళ్ళు అని చెప్పాడు. అన్యాయం కదా స్త్రీల మీద బండేయడం. ఇలా మతాలన్నీ బండలు వేసినాయి. మాట్లాడొద్దంటే ఎలాగా? శంభుగుడి గురించి మాట్లాడొద్దు, లేకపోతే ఇంకో విషయం మాట్లాడదంటే మాట్లాడతామండి. ఏకలవ్యుడి గురించి మాట్లాడతాం. నేనేం చెప్పానంటే అసమానత్వం, ద్వేషం ఈ మతంలో ఎక్కడెక్కడ ఉందో ఆ ప్రతి ఒక్క పాయింట్ మేము విమర్శిస్తాం. ఎందుకంటే మా మతంలో ప్రధానమైన సూత్రం సమానత్వమే. దీని అర్థం నేను రాముడితో మొత్తంగా వ్యతిరేకమని కాదు. రామాయణంలో చాలా మంచి విషయాలు నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే సెలెక్టివ్గా నేను మాట్లాడేటువంటి పార్ట్ తీసి మళ్ళీ ఖురాన్ని బట్టి ఎడిట్ చేసి ఇగో రమణమూర్తి చాలా దుర్మార్గుడు. తర్వాత నా మీద కేసులు అండి. విజయ విహారం లాగా కేసులు ఎదుర్కొన్న పత్రిక అసలు 2 తెలుగు రాష్ట్రాలకు భారతదేశంలో లేదు. మేము స్టాండ్ అయ్యాం. బిగ్గెస్ట్ కుంభకోణాలు బయటకు తెచ్చాం. చంద్రబాబు గారి మీద IMGB కుంభకోణం బయటకు తెచ్చాం. కాంగ్రెస్ మీద జూబ్లీ హిల్స్ హౌసింగ్ కుంభకోణం బయటకు తెచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీలతో తలపడ్డాం, నక్సలైట్లతో తలపడ్డాం, RSSతో తలపడ్డాం. ఒకళ్ళతో కాదు. మొట్టమొదట ఏడాది కంప్లీట్ అవ్వకుండా మా ఆఫీస్ మొత్తం నేను చెప్పాను కదా సీజ్ చేసి, మా కంప్యూటర్లు సీజ్ చేసి ఆఫీస్ బాయ్తో సహా అందరిని అరెస్ట్ చేశారు. బయట స్టాల్లో పత్రికలు పెట్టే వెండర్స్ని అరెస్ట్ చేశారు. నేను ఒక్కడే దొరకలేదు. నేను లేట్గా వెళ్ళాను ఆ రోజు. 2 నెలలు నేను హైడింగ్లో ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నమ్మి కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా కేసులు వస్తూనే ఉన్నాయి. అన్నీ ఫేస్ చేశాను. ఇవాళ ఏం చేస్తానంటే 5 సంవత్సరాల క్రితం నామీ పెట్టినటువంటి కేసులు, ఆ కేసులు చిచి ఇలాంటి తప్పుడు కేసులు పెడతారని కోర్టు కొట్టిపారేసి చించేసింది. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అవన్నీ పెట్టి ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, ఏది మందుగుండు సవరి అవన్నీ పోలీసులు తెచ్చిపెట్టారు. పోలీసులు ఒక స్టోరీ రాస్తారు, ఇది ఎన్కౌంటర్ స్టోరీ, ఆయన లాకప్లో చచ్చిపోయాడు, తాడు కట్టుకుని వేలాడ తీసుకుని చచ్చిపోయాడు అంటే తాడు లేదు కదా ఈ గోడ ఉంది కదా అని గోడకే వేలాడ తీసుకుని గోడకి ఎట్లా వేలాడ తీసుకుంటారంటే అదే రాస్తాడు. పోలీస్ స్టోరీలు అలాగే ఉంటాయి. అలాంటి పిచ్చి స్టోరీలు రాశాడు. వాళ్ళు రాసిన స్టోరీ పట్టుకుని ఈయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఈయన పైకి శాంతిగా మాడుతున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ కేసులు కొట్టేసి 15-20 ఏళ్ళు అయింది. నువ్వేం చేస్తున్నావంటే ఆ జడ్జిమెంట్ పార్టు జడ్జి చెప్పింది చెప్పకుండా ఆ మిగతా పార్టీలన్నీ బయట ప్రచారం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలరా? 15-20 ఏళ్ల క్రితం విషయం అని చెప్పి ఇదే నా మాట్లాడేది.
దీనికంటే రమణమూర్తిని అవుట్ చేయాలంటే డైరెక్ట్ మార్గం ఏంటంటే, డైరెక్ట్ మార్గం చెప్తాను మీకు. అయోధ్యలో పోయినటువంటి 1,000 కోట్ల రూపాయల విషయం మాట్లాడండి. అలాగే ఎందుకు బొమ్మలు వాడుతున్నారు, ఎందుకు హనుమంతుడిని బీజేపీ జెండా పట్టుకుని డ్యాన్స్ చేయిస్తారు, ఎందుకు హరహర మోదీ ఘర్ ఘర్ మోదీ అని హరహర మహాదేవ మా నినాదం కదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. మీరు తిరుపతి వెళ్తే ఆ నినాదం మోగుతూ ఉంటుంది. ఏడుకొండలవాడ చంద్రబాబు అంటే ఎలా ఉంటుంది? వీపులు బద్దలు కొట్టరు మనకి. అవునా కదా? భక్తుల మనసులు గాయపడవు. మీరు అన్నారే అసలు ఇవన్నీ క్షేత్రాలు కాదు, కాశీయే ముఖ్యమైన క్షేత్రం. మన చిన్నప్పుడు అంతా కూడా కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు పిల్లిని సంకబెట్టి వెళ్ళిన అన్ని కాశీ మీదే ఉంటాయి. కాశీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకన బండ్లు కట్టుకుని కాశీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవారు. చచ్చిపోయేలాగా ఒకసారి చూడాలని. గంగలో మునగాలి. అది ఆ గంగను నాశనం చేశారు. అది వేరే కదా. గంగ గురించి అందరూ పూజారులు వాళ్ళు నిరాహార దీక్షలు చేసి చనిపోయారు. వాళ్ళెవరు వీళ్ళ దృష్టిలో హిందువులు కాదు. తీర్థయాత్ర అంటే తీర్థం అంటే ఇంపార్టెంట్. ఏ నది పొల్యూషన్ అయిపోయింది. ముస్లింలు పరిపాలించాలి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలి, మీరే పరిపాలిస్తున్నారు. ఉద్ధరించవచ్చు కదా తీర్థాలని. మా డిమాండ్ అది. మేము కోరుతున్నాం ఇవన్నీ కూడా. ఇవాళ హరహర మహాదేవ్ అనే నినాదం తీసి హరహర మోదీ ఘర్ ఘర్ మోదీ అని పెడతారు. మతాన్ని అబ్యూజ్ చేయడం కాదు ఇది. ఇది పరమ నీచమైన పద్ధతి. అడిగిన వాడిని పట్టుకుని మీ మీద తప్పుడు కేసు పోలీసు పెడితే ఆ తప్పుడు కేసు ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి పెట్టారండి. కరెక్ట్గా 2-3 నెలల క్రితమే మా ఆఫీస్ మా పీపుల్స్ వార్ నక్సలైట్ ఫెయిల్ చేశారు. నేను పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ అని ఓపెన్ ఛాలెంజ్ చేశాను. పోలీసులు నాకు ఫెయిల్ చేశారు. రమణమూర్తి గారు మిమ్మల్ని వాళ్ళు లేపేస్తారండి, చాలా డేంజర్ అని చెప్పాడు అదే స్టేషన్లో. నేను జయభారత్ టూర్కి వెళ్ళొచ్చాను. ఇది 2004 2004 అనుకుంటాను. నేను టూర్కి వెళ్ళొచ్చాను. నేను వెనక్కి వెళ్ళొచ్చేసరికి నెలల క్రితమే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి కూర్చున్నారట. నేను ఇంటికి రాగానే మార్నింగ్ 6కి మా దగ్గరికి ఎస్ఐ వచ్చి రమణమూర్తి గారు ఒకసారి సీఏ గారు రమ్మంటారంటే నేను రానా మీ పోలీస్ స్టేషన్కి, మీరు వస్తే కనుక ఆ తర్వాత ఎవరైనా చావకొడితే నా మీకు వస్తుంది. అసలే నేను నక్సలైట్లతో గొడవలో ఉన్నాను, వాళ్ళ మీద ఛాలెంజ్ చేశాను, నేను మీ మనిషిని అనిపించుకోవడం లేదు, మీతో తిరగడం నాకు ఇష్టం లేదు, మీరు జాగ్రత్తలు నేనేమనుకుంటున్నా జాగ్రత్తలు చెప్తాను. రోజు అది చెప్పేవారు వాళ్ళు. రమణమూర్తి గారు జాగ్రత్త అని చెప్పేవారు. ఇప్పుడు వీళ్ళు ఈ పని చేస్తాను ఎలా కామెడీ మనకేం తెలుసు. ఆ తర్వాత మొత్తం బెటాలియన్ దిగి గన్ ఇక్కడ పెట్టి తీసుకెళ్ళి చూస్తే అక్కడ ఒక సంచి నిండా జిల్టన్ స్టిక్స్. నా జీవితంలో చూడలేవాడు. జిల్టన్ స్టిక్స్, తర్వాత పీపుల్స్ వార్ లెటర్ హెడ్. నెలల క్రితం కేసు పెట్టి కూర్చున్నాడు. నెలలు ఏం చేస్తున్నారా? నా దగ్గర ఏమైనా గోడలు నిండు ఉన్నాయో ఎతకపోయారే. అంత దగ్గరికి వెళ్ళి నేను టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చిన నన్ను అరెస్ట్ చేస్తున్నావు. ఇదేం కామెడీ ఇది? అది ఎవరైతే పంచులు దానికి సంతకం పెట్టారు వాళ్ళు మన్నాడు వచ్చి మాకు అసలు ఏం తెలియదు, మేమేం చూడలేదు. మేము స్టేషన్కి ఆయన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్నాడు ఒక ఆయన. నేను పొరపాటు స్టేషన్కి సర్పంచ్లు పనులు ఉంటాయి కదా, వెళ్తే ఇక్కడ సంతకం పెట్టాను ఒక ఎస్ఐ గారు అంటే పెట్టాడు. పెట్టేసరికి ఏమైంది, ఈ పైన ఈ పంచ్ సీజ్ చేసుకుంటే రాసుకున్నాను. అది మర్నాడే ప్రెస్ విలేకరులు వాళ్ళు వచ్చి రమణమూర్తి గారు దేవుడు మేము చూడలేదు, పచ్చి అబద్ధం పోలీసులు ఆయన. ఆ రోజు నేను పోటా కేసు నామీ పెడితే ఇప్పుడు రావణ గారి మీద ఊపా పెడితే ఆయన బయటకు రాలేదు. ఆ రోజు ఊపాకి మదర్ పూట. అవును. ఈ పోటా కేసు నామీ పెడితే బయటకు ఎందుకు రాలేదు తెలుసా? నేను బయటకు రాగలిగాను. ఎలా అంటే నన్ను తీసుకెళ్ళిన తర్వాత కొన్ని వేల మంది సైబరాబాద్ కమిషనరేట్ ముట్టడిచ్చారు. జ్వాలాముఖి గారు చనిపోయారు, వారు లేరు. ప్రేమానంద్ గారు చనిపోయారు, వారు లేరు. ఇంకా నాకు పేర్లు కూడా గుర్తులేవు. ఈ ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను. అలాగే సంధ్య గారు, అలాగే ఇంకా చాలా మంది పెద్దలు. లక్ష్మీభారతి గారి పేరు మెయిన్గా చెప్పుకోవాలి. ఆవిడ సాయంత్రం 8 గంటల దాకా రోడ్డు మీద కూర్చున్నారు. రమణమూర్తి వస్తేనే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో నన్ను అరెస్ట్ చేశారు. సాయంత్రం నా దండం పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, వెళ్ళిపోయినారు. మరి పట్టుకొచ్చారు కదా, కేసు కూడా ఎఫ్ఐఆర్ రాసుకున్నారు కదా. లేదండి మీరు వెళ్ళిపోండి. నేను వెళ్తుంటే మీరు వెళ్ళకూడదు, కొంచెం లకడి కప్పుల దగ్గర వెళ్ళండి అన్నారు. ఏమైందంటే మీరు వెళ్ళకపోతే వాళ్ళు లేవట్లేదండి, మేము చెప్పినా నమ్మట్లేదు, మీరు వెళ్ళి వాళ్ళని లేపండి అంటే మా వెహికల్ అంటే నా వెహికల్ వెళ్తాంటే నేను వెళ్ళాను. వీటన్నిటికీ ఫోటో రికార్డు ఉంది. నేను వెళ్ళి అక్కడ నిలబడి అందరికి దండం పెట్టిన తర్వాత లేచారు అందరూ. అలా ప్రజలు కాపాడుకున్నారు ఆ రోజు. ఇప్పుడు ఆ పోలీసు దరిద్రులు ఏదైతే రాసి పెట్టి నేను ఫస్ట్ నేను ఎవరి డబ్బులు తీసుకుని రాసేవారు ఇది, మేము అందరి మీద రాసామండి. ఇప్పుడు ఆ రాసినవన్నీ పట్టుకుని ఎక్స్ప్లోజివ్స్ అప్లై చేశాను. ఏం చేయాలి? జడ్జి కొట్టేసాడు, దాన్ని ఏమీ సంబంధం లేదని. పంచులు చెప్పారు, ఏం చేయమంటావు అంటే పోలీసు నీకు అంతా అంటే వాడు రాసిన తప్పుడు కేసుని అది కొట్టేసిన తర్వాత కూడా పట్టు తిరిగితే అసలు వీళ్ళందరి మీద కేసులు పెట్టచ్చు. నేను ఇప్పుడు మీ మీద మీరు బయటపడిన పెట్టచ్చు. ఈ అందరు రోడ్డు మీద తిరిగే ఈగల దోమలు లాంటి దాన్ని ఏమంటారు, దాని దేని మీద వాళ్ళేటువంటి క్రిమినల్ లాంటి మనుషుల మీద కేసులు పెట్టడం పరమ వేస్ట్. కానీ అవే వచ్చి మన హెల్త్ ఖరాబ్ చేస్తాయి కదా, అవే వచ్చి మన దేశం. ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు మీకు అంటే ఇది ఎక్కువైపోయింది ఈ బ్యాచ్ అంతా కూడా. వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే చేస్తున్నారు. దీనికి అంతటి కారణం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను అయోధ్య మాట్లాడాను కాబట్టి విషయం అది కదా. ఎందుకు ఈ బాధ అంతా? అయోధ్యలో ఏం చేశారో 40 ఏళ్ళ నుంచి మన జస్టిస్ చంద్రకుమార్ గారు మా సభలో భలే మాట చెప్పారు. 40 సంవత్సరాలు మొత్తం 85 నుంచి 10,000 రూపాయల పైన, అది కూడా ఆయన గౌరవంగా చెప్పారు, 10,000 రూపాయల పైన ఎవడ ఫండ్ ఇచ్చాడు వాళ్ళు లిస్ట్ ప్రకటించాడు. దేశంలో ప్రజలంతా వాళ్ళ పేర్లు ఉండాలని చెక్ చేసుకుంటారు. లేకపోతే అడుగుతారు, బయటకు వస్తుంది కదా ఓపెన్.
అంటే బాబా లాల్దాస్ గారికి ఏం గతి పట్టిందో మిగతా వాళ్ళందరికీ అదే గతి పడుతుందేమో. ఈ మాటలు ఆయన కూడా చెప్పాడు, విచారణ చేయండి. వివి గుప్తా గారు చెప్పాడు, జ్ఞానదాస్ గారు చెప్పారు. లేకపోతే మొన్నటి పూజారి 20 ఏళ్ళ పూజారి సత్యేంద్రదాస్ గారు కూడా రాజకీయం ఏం చేయకండి అన్నాడు. అందరికీ ఒకటే ఫలితం, మీరు కాదంటే మీరు హిందూ ద్రోహులు అవుతారు. ఈ హిందూ మతం అనేది ఈ పార్టీకిను ఈ సంఘ పరివారికి వీళ్ళ మతం బ్రాండా వీళ్ళకి సిగ్గాన లేదు వీళ్ళకి. వీళ్ళు చెప్పినట్టు ఈ నల్ల టోపీలు పెట్టుకుని కర్రలు తెప్పని హిందూ మతంలో చెప్పారా? ఈ హిందూ మతం వీళ్ళకి ఏం సంబంధం అండి? మీ సంఘాలు మీరు నడుపుకోండి. హిందూ మతం మీ కబ్జాలో ఉండేటువంటి సముద్రాన్ని గుప్పెట పట్టగలుగుతారే? అది సాధ్యం కాదు. గుప్పెట్లో మీరు పట్టుకున్న తర్వాత గుప్పెట్లో నీళ్ళు అవుతాయి, సముద్రం అవుతాయి. సముద్రం అక్కడే ఉంది. సముద్రాన్ని అది నువ్వు అహంకరిస్తున్నావు నాదే అనుకుని, నీది కాదు. హిందూ మతం నువ్వు పుట్టింది 100 ఏళ్ళు అయింది. మీ సంఘం పెట్టి ఆ పార్టీ పెట్టి 40 ఏళ్ళు అయింది. ఆ పార్టీని ప్రతిపద అనడం నాకు ఇష్టం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాస్తవంగా మతాన్ని యూజ్ చేసుకుంది. ఇందిరాగాంధీ నేను చాలా సభలో చెప్పాను, వీళ్ళు పట్టించుకోరు. నేను కాంగ్రెస్ మీద ఎన్ని స్కాములు తీశాను, ఎన్నిసార్లు మాడని చెప్తాను. ఎప్పుడైనా నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కనిపించాను? ఎప్పుడైనా మావోయిస్టు దాని వాళ్ళకి మద్దతుగా ఎక్కడైనా మాట్లాడాను? కమన్ ఓపెన్ చేయండి. ప్రజా హక్కుల గురించి మాట్లాడుంటాం, సాయిబాబా గారిని అరెస్ట్ చేసినట్టు మాట్లాడుంటాం, స్టాన్ స్వామి చచ్చిపోయినప్పుడు ప్రకటించి ఉంటాం. ఏం చేయాలి మరి? అది కూడా తప్పేనా? అంటే మీ దృష్టిలో మిమ్మల్ని వ్యతిరేకించేవాడు మావోయిస్టు. మావోయిస్ట్ మరి రిక్రూట్మెంట్ సెంటర్ అయ్యి మావోయిజం నిర్మూలించామని ఆయన చెప్తున్నాడు కదా. మళ్ళీ కొత్త మావోయిస్టులు ఎక్కడ పుట్టిస్తున్నారు మీరు? వీళ్ళకి ఇదే పనేమో. నన్ను వ్యతిరేకిస్తే మావోయిస్టు, నన్ను కాదంటే కమ్యూనిస్టు, నన్ను కాదంటే నువ్వు యాంటీ హిందూ అని బోర్డులు పెట్టుకోండి. ఇది మా మోదీ మతము, ఇది మా ఆర్ఎస్ఎస్ మతం అని పెట్టుకోండి. ఇంకా దాని మీద మీ పేర్లు పదే తీయడం నాకు ఇష్టం లేదు. ఆర్ఎస్ఎస్ నా శత్రువు అని నేను చెప్పలేదు, బీజేపీ నా శత్రువు అని చెప్పలేదు, మోదీ నా శత్రువు అని చెప్పలేదు. నాకు అసలు అవసరం లేదు. ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ శత్రువుగా పెట్టుకునేంత పిచ్చివాడిని కాదు నేను. అంత చిన్న అంత లో లెవెల్ మనుషులతో పోరాడే మనిషిని కాదు. నా శత్రువు పేరు మతోన్మాదం. హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, క్రైస్తవ ఉన్మాదం అన్నీ నా శత్రువులే. మేము ఇస్లాం మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము చేసిన వర్క్ అవడం చేశాడండి. జమాతే ఇస్లామీ సభలు, జమాతే ఇస్లామీ మనుషులు ఉండగా నేను మాట్లాడాను. వాళ్ళ దగ్గర థ్రెట్స్ ఎదుర్కొన్నాను కంటిన్యూస్గా. నువ్వు ఎదుర్కొన్నావా? విజయ విహారంలో ఉండగా మేము ఇస్లాం ఫండమెంటల్స్ గురించి రాసాం. నువ్వు రాసావా? నీకేం తెలుసని మాట్లాడతావు? నేను పాకిస్తాన్ పంపించు, నేను బంగ్లాదేశ్ పంపించాను. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్ళి ద్విజా సిద్ధాంతానికి అనుకూలంగా సంతకం పెట్టి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవడో తెలుసు మీకు? ఎవడో తెలుసా? ద్విజా సిద్ధాంతం అంటే హిందూ వేరు ముస్లిం వేరండి. అది లాహోర్లో ఆమోదించారు 1940లో. ఏమండి, దానికి ఒక దరిద్రపు టవర్ కట్టారు పాకిస్తాన్లో, తెలుసా మీకు? లాహోర్ టవర్ అంటారు దాన్ని. ఆ టవర్కి ఏ ప్రధానమంత్రి వెళ్ళలేదు ఇప్పటిదాకా. మన భారతీయ ప్రధానమంత్రులు ఎవడో కూడా అక్కడికి వెళ్ళి దాన్ని గౌరవించలేదు. ఎందుకంటే అది గౌరవిస్తే మీరు ద్విజా సిద్ధాంతాన్ని ఒప్పుకున్నట్లే. అర్థమైందా? ఒక పెద్ద మనిషి వెళ్ళాడు, ఆయన పేరు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన వెళ్ళి అక్కడ సంతకం పెట్టి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ బాస్ సావర్కర్ కూడా ద్విజా సిద్ధాంతం చెప్పాడు. హిందూ మహాసభను ముస్లిం లీగ్ కలిసి పనిచేసే దేశాన్ని విడగొట్టడంలో పరమ దుర్మార్గులు వీళ్ళు. మీరే పనిచేశారు. పాకిస్తాన్ తొత్తులు వీళ్ళు, ద్విజా సిద్ధాంతం తొత్తులు వీళ్ళు. వీళ్ళు వెళ్ళి అక్కడ సంతకం పెట్టి వచ్చారు. మేమెవరం పెట్టలేదే. నేనేం చెప్పాను తెలుసు సభల్లో? ఒకరోజు భారతదేశం మొత్తం అఖండ భారత్గా మార్చి ఆ దుర్మార్గమైన ద్విజా సిద్ధాంతాన్ని ప్రబోధించిన టవర్ని కూల్చేస్తామని చెప్పాను. ఇట్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఇన్హ్యూమానిటీ. అమానవత్వానికి, అమానవీయతకి సంకేతం అది. మనుషుల్ని విడదీసేటువంటి ఆ టవర్స్ ఉండనివ్వం మేము. ఏదో ఒక రోజు వస్తుంది చరిత్రలో. జర్మనీలో ఒకటి అవ్వలేదు, కొరియాలు కూడా ఒకటి అవుతాయి, వియత్నాంలో ఒకటని. మా దేశాన్ని కూడా కలుపుకుంటామండి. మతం పేరు విడగొట్టారు. ఇప్పుడు ఇంకా ముక్కలు చేద్దామని వీళ్ళు మొదలుపెట్టారు దుకాణం. 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా వీళ్ళు ఉంటారు. వాళ్ళంతా మనుషులు కాదు. వాళ్ళ మంత్రివర్గాలు తీసుకోరు, వాళ్ళని ఏ స్థాయిలో ఎక్కడ ఉంచుకోరు. మాలాంటి వాడు ఎవరైనా అడిగితే ముస్లిం సపోర్ట్ చేస్తాం. ఇంకా ముస్లిమ్స్ వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు. హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్. ఇప్పుడు మనకు రోజు సైకోల కథలు వస్తాయి. ఆ సైకోలో ముస్లిం పేరు వచ్చింది అనుకోండి, వీళ్ళంతా పట్టుబడేస్తారు. ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది, 4 చంపేశాడు అంటారు. రోజు హిందువులు వస్తాయి అది మాట్లాడు. అదే ఒక హిందూ ఇంకో హిందూ. మా అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, నేను ప్రధాన కార్యదర్శి జయభారతి నేషనల్, ఆవిడ పూణేలో ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఒక హిందువుని పెళ్లి చేసుకుంది, ప్రేమ వివాహం. ముస్లింస్ అంతా కూడా పెట్టారు, ఆమె లెక్క చేయలేదు. ఆమె పెళ్లి చేసింది ఒక ముస్లిం షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అబ్బాయికి. వాళ్ళిద్దరూ సుఖంగా జీవిస్తున్నారు. ఇద్దరు పద్ధతిలో జీవిస్తున్నారు. మాకు ఈ లవ్ జిహాద్ దొంగ మాటలు, అర్బన్ నక్సల్, లవ్ జిహాద్, రోజుకు కొత్త మాటలు తయారు చేయడం, బ్రాండ్ వేయడం. రే బ్రాండ్లు వేస్తే తట్టుకునేవాళ్ళం కాదు మేము. బ్రాండ్లు వేస్తే భరించేటువంటి వ్యవహారం లేదు. ఎక్కడ దాకా వెళ్తాం, ఏమో అనుమానం లేదు దాంట్లో. మీరు మమ్మల్ని ఎట్టి పరిస్థితులు అణిచివేయలేరు. ఎందుకంటే ఈ భూమి యొక్క మట్టిలో ఉండేటువంటి సారం ఏది ఉందో, స్వామి వివేకానందుడు ఏం చెప్పాడు, గాంధీ గారు ఏం చెప్పాడు, దయానంద సరస్వతి ఏం చెప్పాడు, మహనీయులు ఎంతమందో, దొన్న యుద్ధాస్ ఏం చెప్పాడు, బ్రహ్మనాయుడు బసవన్న ఏం చెప్పాడు, కబీర్ ఏం చెప్పాడు, రవిదాస్ ఏం చెప్పాడు, నారాయణ గురు, అవన్నీ రాస్తున్నాం, అవన్నీ మాట్లాడుతున్నాం. నీ దగ్గర ఏమి దుకాణం లేదు, గాడిసే తప్ప. జస్ట్ ఇంపాసిబుల్ మమ్మల్ని ఎదుర్కోవడం అనేది. యూ కాంట్ ఫేస్ అస్. ఇది దేశం యొక్క వాయిస్. ఫైనల్ ఏం చెప్తారు భారతదేశ ప్రజలకి? మీరు మొట్టమొదటి చెప్పిందే నేను మళ్ళీ చెప్తాను. ఏమిటంటే మతాన్ని రాజకీయాల్ని పక్క పక్కన పెట్టండి. రాజకీయ నాయకులు మతానికి దూరంగా ఉండండి.
కులాలకు దూరంగా ఉండండి. వాళ్ళు ఉండరు సార్, ప్రజలు వాళ్ళు ఎలాగో ఉండరు, ఉండలేకపోతారు. కానీ ప్రజలు ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఇది డిఫరెంట్, ఇది మనం డిఫరెంట్ చెప్పేటువంటి మాటల వల్ల దేశానికి వస్తున్నటువంటి ముప్పు మతోన్మాదం నుంచి, కుల అహంకారం నుంచి, కుల ఆధిపత్యం నుంచి, అసమానతల్ని ప్రబోధించడం, విద్వేషాన్ని ప్రబోధించడం నుంచి వస్తుంది. ఈ అసమానతల్ని ప్రబోధించేటువంటి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం. ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా మీకు మతాన్ని కులాన్ని ఆర్గనైజ్ చేసే కుల ఆధిపత్యాన్ని, కులం అంటే కులాధిపత్యాన్ని, పీడిత కులాలను ఆర్గనైజ్ చేయడం గురించి మాట్లాడలేదు నేను. కుల అహంకారాన్ని సమర్థిస్తే, కుల ఆధిపత్యాన్ని సమర్థిస్తే, మత విద్వేషాన్ని ప్రబోధిస్తే, మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలు దూరపెట్టమని ముఖ్యంగా హిందువులకి, ముస్లింలకు చెప్తాను. ముస్లింలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ముస్లింస్ దాంట్లో మునిగి ఉన్నారు, దాన్ని చూసి వాళ్ళ హిందువులు ఇమిటేట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీరు ఎంఐఎం కోటేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అక్కడ? ఎందుకు వేస్తున్నారు? 14-15 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హిందువులు చంపుతారని చెప్పాడు. ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు, వాటిపైన యాక్షన్ లేదు, వాళ్ళని లేపలేదు. వీళ్ళంతా కొల్లుడే కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆయన మీద ఎందుకు శిక్ష పడలేదు? ఆఖరి విషయం చెప్తున్నాను, రఘునందన్ రఘురానికి అడ్వకేట్ ఎందుకున్నాడు? అది మాట్లాడితే మళ్ళీ మీరు యాంటీ హిందూ. వీళ్ళ గుట్టు ఏం మాట్లాడినా యాంటీ హిందూ. హిందువుల యొక్క రక్షకులు అంటే మోదీ తలకాయ ఉన్నటువంటి బొమ్మలు పూజిస్తారు. మోదీ తలకాయ అనొచ్చా? ఇక్కడ దాడి లేకపోతే సోనియా గాంధీ ఉన్నటువంటి, అది కూడా ఉన్మాదమే. ఇవన్నీ పూజించేటువంటి వాళ్ళు, పక్క మనుషులు ద్వేషం, ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ మేము గాంధీ గారికి, నెహ్రూ గారికి, సుభాష్ చంద్రబోస్కి, భగత్ సింగ్కి, అనేక మందికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి వారసులం. బసవన్నకి వారసులం, కబీర్కి వారసులం, షిరిడి సాయికి వారసులం, ఎందరెందరో మహనీయులకి వారసులం. ఈ మతాలన్నీ కూడా చెప్పే గొప్ప విలువలు ఉన్నాయండి. ఆ మతాల్లో మా హిందూ మతం చాలా గొప్పది. నాకు హిందూ ధర్మం అంటే చాలా ఇష్టం. మీరు నన్ను ఏం చేసి హిందువుని కాకుండా చేయలేరు. నేను హిందూగానే మరణిస్తాను, హిందూగానే పుట్టాను. నేను హిందువుగా ప్రశ్నించడాన్ని, హిందువుగా వివేచనతో ఆలోచించడాన్ని నా మతం నాకు అంగీకరించింది. నా మతం చాలా గొప్ప విషయాలని చెప్పింది, వాటిని నేను కట్టుబడి ఉంటాను. నేను మళ్ళీ చెప్తాను, ఉపనిషత్తు ఉపనిషత్తు అంటేనే హిందూ మతం ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. కరెక్ట్ మాట అది. ఉపనిషత్తే హిందూ మతం, హిందూ మతం ఉపనిషత్తు. ఉపనిషత్తే భారతదేశం, భారతదేశం ఉపనిషత్తు. కానీ మీరు అనుకుంటున్నటువంటి విద్వేషం అయితే కాదు. అందుచేత ఈ విషయాలను మేము ఎత్తిపట్టి ఈ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవాన్ని నడిపిస్తాం. మీరు ఆపలేరు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. సుశీర్ గారు, ఇప్పటికైనా సరే హిందువులు అసలు దేశం ఎటువైపు పోతుంది, హిందుత్వం ఎటువైపు దారి తీస్తుంది, ఈ దేశ రాజకీయ వ్యవస్థలు కూడా హిందువులను ఏ విధంగా అనిసిపడుతున్నాయి, అంటే దేశ కంప్లీట్ ప్రజలను కూడా ఏ విధంగా మభ్య పెడుతున్నాయో ఒకసారి చూస్తున్నాండి. TS3 న్యూస్.